మాతృస్వామ్యం, పితృస్వామ్యం, ఇది కాకుండా ప్రజాస్వామ్యం, ఫెమినిజం, టాక్సిక్ మ్యాస్కులినిటీ, ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ని దాని గురించి ఆలోచించడం, దాని గురించి ఒక కథను రాసుకోవటం, అది కథా వస్తువు అనుకోవటం, దాన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలిం మాస్ మీడియాలో తీసుకురావటం అన్నది ఇట్స్ అ బోల్డ్ అటెంప్ట్. అండ్ టుడే వీ హ్యావ్ ది డైరెక్టర్ హసిత్ గోలీ హూ డైరెక్టెడ్ స్వాగ్. ఇప్పుడు అది వన్ ఆఫ్ ద మోస్ట్ wonderful films that I have seen in the recent times. So I have Hasith Goli on my channel, Prema The Journalist. Let's talk to him. Hi Hasith. Namaste ma'am. Really love the film. Ma'am, thank you. అంటే మీరు ఏవైతే అసెస్ చేసుకున్నారో సినిమా గురించి రిలీజ్ ముందు చెప్పారు. Right. రిలీజ్ అయ్యాక మీ అసెస్మెంట్ కరెక్ట్ అయిందా లేదా? వాట్ వాజ్ యువర్ ఓన్ సెల్ఫ్ అసెస్మెంట్ పోస్ట్ రిలీజ్? I think చేసుకున్న వాళ్ళ శాతం ఎక్కువ ఉంది మ్యామ్. పూర్తిగా చేసుకుంటారేమో అనే ఒక ఆశతో ఉన్నాం. బట్ పూర్తిగా ఉండకపోవచ్చు బికాస్ కొంచెం ఎక్సెంట్రిక్ టాపిక్ తీసుకున్నాము. దేర్ విల్ బి బ్యాషింగ్ బికాస్ వీఆర్ కీపింగ్ ఇట్ అవుట్ దేర్. ఓన్లీ ఈ ఆడియన్స్ మాత్రమే వచ్చి చూడండి అని ఎక్కడ మనం గీయలేదు కూడా. ఇట్ ఈస్ ఓపెన్ అప్ యాజ్ ఒక ఎంటర్టైనింగ్ మూవీ అట్ ద సేమ్ టైమ్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సీరియస్ టాపిక్స్ బీయింగ్ డిస్కస్డ్. ఇలానే ప్యాకేజ్ కూడా అయ్యింది సినిమా కూడా, నాట్ జస్ట్ ద ప్రమోషనల్ మెటీరియల్. సినిమా కూడా అది అయ్యింది కాబట్టి హూఎవర్ జస్ట్ లవ్స్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకొని వెళ్ళిపోదాం వచ్చిన వాళ్ళకి దే మైట్ బి లిటిల్ టేకెన్ అ బ్యాక్. చిన్న సర్ప్రైజ్, షాకర్ ఉంటుంది. సర్ప్రైజ్ కాదు, షాకర్ ఉన్న వాళ్ళకి అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు, ఐ కేమ్ ఫర్ టోటలీ డిఫరెంట్ థింగ్, ఇది ఎందుకు చూపిస్తున్నావు అని ఆలోచనకు వెళ్ళేవాడు ఒకడు ఉంటాడు, ఇది ఎందుకు చూపిస్తున్నాడు చూద్దాం అని. అసలు నేను ప్రిపేర్ అయిందే దీనికి కాదు, ఐ విల్ అవుట్ రైట్లీ రిజెక్ట్ ఇట్ అనే వాళ్ళు ఉంటారు. ఈ ప్రిపరేషన్ మాకు ఉంది ముందే, ఈ అసెస్మెంట్ ఉంది ముందే. కాకపోతే వాట్ వీ ట్రైడ్ ఇస్, ఇప్పుడు టీజర్ ట్రైలర్ లెవెల్లో కొంత ఫన్ ఓపెన్ చేసిన ఫన్ ఉంది సినిమాలో. సో అసలు లేదు అని సీరియస్ మూవీ లాగా ప్రొజెక్ట్ అయితే చేయాలనుకోలేదు, బికాస్ అథెంటిక్ గా ఫన్ అయితే ఉంది. సో ఆ చిన్న ఎలిమెంట్స్ పెట్టడం వల్ల పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ ఇట్ ఈస్ సూపర్ ఫన్ మూవీ, జస్ట్ హిలేరియస్ రైడ్ అని. నోవేర్ వీ అఫీషియల్లీ మెన్షన్డ్ ఇట్, బట్ ఎక్స్పెక్టేషన్ ఉండటం తప్పు కాదు. బట్ ఎస్టిమేట్ ఏంటంటే కూర్చున్న తర్వాత స్టోరీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇమ్మర్సింగ్ పీపుల్ ఇన్. అండ్ ఓకే, మేమేదో ఎక్స్పెక్టేషన్ వచ్చింది పక్కన పెట్టేద్దాం, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ అని ముందుకు వెళ్తారు అని ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సాటిస్ఫైడ్. వెళ్ళని వాళ్ళు ఉన్నారు, వీ విల్ డూ ఇట్ బెటర్ ఇన్ అ డిఫరెంట్ వే. వేరే స్టోరీకి, ఈ స్టోరీకి అయితే ఇలాగ వెళ్ళాలనే క్లారిటీ ఉంది. సో దట్ ఈస్ ద ఓన్లీ అసెస్మెంట్ డిఫరెన్స్ అంతే. యా, సచ్ అ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఒక పక్కన ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ వాలటైల్. అంటే దాన్ని టచ్ చేస్తే అంటిల్ అన్లెస్ యూ రియల్లీ డూ అ పర్ఫెక్ట్ జాబ్, మీరు అన్నట్టు ఇందాక బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో. ఒకటి కాంప్లెక్స్ సబ్జెక్ట్, అండ్ మీరు ఎంచుకున్న ప్లాట్ కూడా, ద స్టోరీ లైన్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్. అంటే ఒక డైనాసిటీ, 2 డైనాసిటీలు, మళ్ళీ అందులో రకరకాల ఇంటర్ట్వైన్డ్ స్టోరీస్, సో మెనీ క్యారెక్టర్స్, అండ్ దెన్ శ్రీ విష్ణు గారు ఇన్ని క్యారెక్టర్స్ పోషించటం. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈవెన్ విత్ ఇన్ ద స్క్రిప్ట్. నేను స్టార్ట్ చేసినప్పుడు చూడటం ఒక 15-20 నిమిషాల వరకు యాక్చువల్లీ ఐ కుడ్ నాట్ wrap the head around. నాకు అసలు అర్థం కాలే ఏంటి అంత పేసీగా ఉంది. జనరల్ గా ఐ లవ్ పేసీ ఫిల్మ్స్, బట్ దిస్ పేస్ వాస్ టూ పేసీ దట్ ఐ కుడెంట్ కనెక్ట్ ఇమ్మీడియట్లీ. సో హౌ డిడ్ యూ యాక్చువల్లీ రైటింగ్ స్టేజ్ లో దాన్ని ఎలా రాశారు హసిత్? While writing, the agenda of the movie is pretty clear, and I don't to start with I think I love watching movies which just give me some entertainment, time pass movie. But when I write it, I want some clear takeaway when I am writing. Like with నాకు కాన్ఫిడెన్స్ ఉండదు చేయడానికి. So I don't want to make just another entertaining movie and close it off. So whenever I pick up a subject and start writing, I want to see where I am heading. అందులో నేను అసలు ఈ కథ రాయాలి అనుకున్న రీజన్ ఇస్ దిస్ జెండర్ బయస్ ఇస్ స్టిల్ దేర్ అనే ఒక అబ్జర్వేషన్. అంటే నా క్లోజ్ సర్కిల్స్ లోనే పీపుల్ హ్యావ్ గాన్ టు ద US. అక్కడ అంటే వాళ్ళు కూడా ఆడపిల్లల వివక్ష ఫేస్ చేసి వెళ్ళిన వాళ్ళే, కజిన్స్ అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. సరే, అది అక్కడితో అయిపోయింది అనుకున్నాం. US వెళ్ళాక అక్కడ మళ్ళీ పిల్లలు పుట్టాక ఎవరు పుట్టారు అంటే ఆడపిల్ల పుట్టింది. ఏంటి అమెరికా వెళ్ళిన ఆడపిల్లనా అనేది. సో దీస్ థింగ్స్ ఆర్ హర్డ్ ఇన్ మై క్లోజ్ సర్కిల్స్. మనం ఏమనుకుంటాం సోషల్ మీడియా లెవెల్లో, థింగ్స్ ఆర్ వెరీ, చాలా బాగుంది, అంతా సెట్ అయింది, దిస్ జనరేషన్ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్, ఈ టోన్. అది అక్కడ వరకు ఉంటుంది, ద హైపోథెటికల్ సిచ్యువేషన్ లానే ఉంటుంది అది. బట్ వెన్ యూ కమ్ అవుట్ ఇన్ టు ద రియాలిటీ, దీస్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్. ఇట్ ఈస్ స్టిల్ రెలవెంట్, ఇట్ హ్యాస్ టు బి టాక్డ్ అబౌట్ అనే ఒక ఇదితో స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద ఎజెండా. జెండర్ బయస్ అనేది ఉంది అనేది మాట్లాడటం ఈస్ ద ఎజెండా. బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్, ఐ వాంటెడ్ టు బ్రింగ్ సమ్ నావెల్టీ. ఇది తరతరాలుగా ఉంది అనేది నాకు కనపడిన అబ్జర్వేషన్. ఈ తరంగా నెక్స్ట్ తరం కూడా ఉంటుంది. ఇది ఎంత ఫైట్ చేసినా, ఇంకోళ్ళు ఎవరో మొత్తం రిఫార్మింగ్ మూమెంట్స్ తీసుకొచ్చినా,
ఇది ఇన్నైట్ గా ఉన్న ఒక క్వాలిటీ అనేది ఒక అబ్జర్వేషన్ వచ్చింది నాకు. సో మగాడి వై క్రోమోజోమ్ వల్ల ఏమన్నా నిజంగా ఒక డామినెంట్ క్వాలిటీ ఉందా, ఐ డోంట్ నో, బట్ ద ట్రైట్ అనేది అది ఉంది అన్న బయలాజికల్ థింగ్, అది ఎవరేమేం చేయలేము దాన్ని. సో అది ఉందన్నప్పుడు తరతరాలుగా ఉంటూనే ఉంది. మా తాతగారు వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, నాన్నగారు ఆయన మాట్లాడిపోయిన ఆ తరంలో డిస్కషన్ అయ్యి ఉంటుంది, ఆడవాళ్ళని అణిచివేస్తున్నారనే ఒక ఇది ఇప్పటికీ ఉంది. సో తరతరాలు అనేది ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ అనేది, అది అనిపించగానే వంశవృక్షం అనేది నో బ్రెయినర్ లాగా వచ్చింది. సో ఇలా ఒక్కొక్కటి జోడించుకుంటూ వెళ్ళి వంశవృక్షాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆడపిల్ల పుట్టగానే ఆగిపోతుంది ఆ పర్టికులర్ బ్రాంచ్. ఎందుకు? దేర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్ అగైన్. అంటే బట్ అది రిప్రజెంటేషన్కి వచ్చేసరికి ఇట్ విల్ ఫీల్ డిస్క్రిమినేటరీ. సైంటిఫిక్ రీజన్ ఈస్ ఎక్స్ అండ్ వై విల్ గివ్ దట్ వర్సటాలిటీ, డైవర్సిటీ ఇస్తుంది కాబట్టి దే హ్యావ్ టు బి మెన్షన్డ్. ఇక్కడ వర్సటాలిటీ వచ్చింది, ఇక్కడ ఎక్స్ కలిస్తే దెర్ ఇస్ నో వర్సటాలిటీ, సింపుల్, అందరు ఎక్స్లు ఒకటే, వై వల్లే డిఫరెన్షియేషన్ వస్తుంది అనేది బేసిక్ అబ్జర్వేషన్. అది ఉన్నప్పుడు అది తప్పు కాదు, బట్ డిస్క్రిమినేటరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే పుట్టింగ్ డౌన్ ఫీమేల్స్ అనే ఇదిలోనే ఉంటుంది. ఇది ఒక ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ ఇక్కడ మనం తీసుకున్న సబ్జెక్ట్ జెండర్, ఇది ఈ రెండింటినీ కలపడానికి స్కోప్ అయితే ఉంది అని, అలాగే ఇంకా ఒక్కొక్కటి యాడ్ అవుతూ once when I thought, okay, it is not just these two genders, man, we are talking about the relevance for the current generation, what more is there anna daggara, the transgender topic is an inevitable thing that is coming in. Enduku maatladakudadu danni ane idito unko topic add ayindi. So ila it has become a complex on a first note, but when we start detailing it, కీపింగ్ ఇట్ అవైలబుల్, నీట్ గా పేర్చి చెప్తే అర్థం అవుతుందని ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. చెప్పా కదా, మొదటి 20-25 నిమిషాల వరకు ముందు యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్స్, హూ ఆర్ దే, వీళ్ళకి లింక్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని అర్థం చేసుకునే కొంచెం ఆ టైం పట్టింది. బట్ హాఫ్ వే త్రూ దెన్ ఇట్ టుక్ ఆఫ్, అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ బ్యాంగ్ ఆన్ అనమాట. దట్స్ సో అమేజింగ్. హౌ కమ్ అంతే ఇంట్రాస్పెక్టివ్ కాన్షియస్ థాట్ ప్రాసెస్ అసలు ఎప్పటి నుంచి ఉండింది మీకు? అంటే వైల్ గ్రోయింగ్ అప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ సర్కిల్? ఐ థింక్ ఐ ఫెయిర్లీ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నా సర్కిల్లో ఉన్న వాళ్ళు అందరూ థాట్ ప్రాసెస్ ఇలానే ఉంటుందని నేను అనుకుంటాను అట్లీస్ట్. సో నథింగ్ స్పెషల్, జస్ట్ దట్ ఐఎమ్ ఇన్ ఎ ఫీల్డ్ వేర్ ఐ నీడ్ టు గివ్ అటెన్షన్ టు మై థాట్ ప్రాసెస్, నాట్ జస్ట్ యాక్ట్ అపాన్ ద రియాక్షన్స్. ఐ నీడ్ టు బీ observant about other things and myself. So adu vachinappudu automatically there is no escaping, you need to face yourself, bash yourself. Enduku ivanni vastu unte you can do anything. What is happiness, what is sadness, ee tone anta aa philosophy ki elte there is nothing absolute, everything is relative. adu anukuntunappudu okanni hurt cheyakunda undatam is the only sutram. Happiness, sadness edaina create chesko, everything is an emotion. Ee observation vachinappudu I think it's pretty clear to be more derivative, ante ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఎందుకు వచ్చి ఉన్నాయి అనే డెరివేటివ్ సీకింగ్, అది అలవాటు అయితే ఐ థింక్ ఇట్స్ మోర్ ఈజియర్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్. ఐ థింక్ అది ఎందుకు అయింది అనేది నాకు తెలియదు కానీ, బట్ బికాస్ ఆఫ్ వాతావరణం వేరే గ్రూ అప్, మా నాన్నగారు అమ్మగారు వీళ్ళందరూ అంటే డిస్కషన్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అట్ హోమ్ నాట్ పర్టికులర్లీ అబౌట్, అంటే ఈ సినిమా జెండర్ది కాబట్టి జెండర్ అట్లా కాదు, దే డోంట్ బ్యాష్ డౌన్ ఎనీథింగ్, దే విల్ టాక్ అబౌట్. అంటే నాన్నగారు పర్టికులర్లీ దేన్ని ఫర్ ఇట్స్ ఫేస్ వాల్యూ, ఫర్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ఒక ప్రికాన్సెప్షన్ వాల్యూతో ఏది తీసేరు, అన్నిటినీ మళ్ళీ తరచి చూసి అదే ఆటోమేటిక్ గా, అంటే అది భాష వైజ్ అవ్వచ్చు, సంఘటనల వైజ్ అవ్వచ్చు, ఇంట్లో జరిగే కొన్ని నసా ఉంటూ ఉంటుంది కదా రిలేటివ్స్ ది, అది ఎందుకు అయి ఉండొచ్చు ఇది. సో వీటి నుంచి అట్లా అలవాటు అయి ఉండాలి. అంటే నేను మీరు అడగటం వల్ల నేను రెట్రోలో అనుకుంటున్నాను అంతే. రైట్. బట్ ఇప్పుడు ఈ సినిమాలో ఐ థింక్ ఇంకా స్పాయిలర్స్ ఇవ్వచ్చు అనుకుంటాను మనం, బికాస్ సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అవుట్. ఒక పక్కన హార్డ్ కోర్ ఫెమినిస్ట్ రితు వర్మ క్యారెక్టర్ ద్వారా మీరు చూపించారు, ఒక పక్కన టాక్సిక్ masculinity among all those 5 characters, even including Singa character. Right. Singa is also no less a toxic masculinity, koncham baita padadante. So this, and on the third side is the transgender. So that is a shocker in the film. But ఒకటి చెప్పండి, ఇప్పుడు 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్ని మీరు డీల్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ యువర్ మైండ్ వెన్ యు వర్ రైటింగ్? ఎస్పెషలీ ఒక పక్కన యూ కాంట్ టేక్ సైడ్స్, ఇంకో పక్కన యువర్ సెల్ఫ్ యువర్ అ మేల్. సో మీకు వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లుంటుంది, వాళ్ళ థాట్ ఎట్లుంటుంది, వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది మీకు అంతగా తెలుసో తెలీదో నాకు తెలియదు. హౌ డిడ్ యూ డూ దాట్ వైల్ రైటింగ్?
పర్టికులర్లీ ట్రాన్స్ గురించి అంటే ఎస్ మ్యామ్, ఐ డిడ్ మై బిట్ ఆఫ్ రీసెర్చ్. ఐ టాక్ టు ఫ్యూ పీపుల్, ఐ వెంట్ త్రూ ద ఆర్టికల్స్ వేర్ దే వాయిస్డ్ అవుట్. ఇప్పుడు కొన్ని సినిమాల్లో మమ్మల్ని ఇలా చూపిస్తారు, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నాట్ వాట్ వీఆర్ నాట్, బట్ అది ఫర్ ద డ్రామా సేకో ఏదో చూపిస్తున్నా. ఇవన్నీ నేను చదివి ఉన్నాను. అండ్ ఆఫ్టర్, and I wouldn't lie, I completed the script and then interacted because of the tidbits of information I gathered from online and certain articles. వాటి నుంచి అర్థమైన తర్వాత నా క్యారెక్టర్కి ఇట్లాంటి ట్రైట్స్ ఉండాలి అనేది ఒకటి రాసుకొని, హుందాతనంగానే ఉండాలి అనేది పెట్టుకొని, ఇవన్నీ అయ్యాక దెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమందితో మాట్లాడటం జరిగింది. ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ రెజనేటింగ్ విత్ వాట్ ఎవర్ దే ఆల్రెడీ వెంట్ త్రూ. సో అండ్ మోస్ట్ ఆఫ్ దేర్ స్టోరీస్ ఆర్ సిమిలర్ టోన్లో. ద అబాండన్మెంట్ అవ్వచ్చు, ఈవెన్ ఆఫ్టర్ అబాండన్మెంట్, డబుల్ అబాండన్మెంట్ బై దేర్ ఓన్ కమ్, చాలా ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రెజనేటింగ్ విత్ ఇట్, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఓకే, ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ బ్యాడ్ లైట్ ఆన్ ఎనీథింగ్ పర్టికులర్లీ. ఇట్స్ ఓన్లీ మేకింగ్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ఉంది, డ్రామాకి హెల్ప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే a filmmaker, I need to care for the drama in the script. Factually truth అనేది మిస్ అవ్వకుండా, అదొక్కటి నేను పెట్టుకున్న ఫ్యాక్టర్. సో హిస్టారికల్ రిప్రజెంటేషన్ ఇవి మరీ తప్పులు దొరలకూడదు, అట్ ద సేమ్ టైం డ్రామా మిస్ అవ్వకూడదు. ఈ రెండింటికి పెట్టుకున్న ఇది నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సమ్మన్ ఎల్సెస్ రెస్పెక్ట్. సో అందుకని డబుల్ చెక్ చేసుకున్నాను నేను. అక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ రెజనేట్ అయ్యేసరికి ఐఎమ్ హ్యాపీ దట్ వే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ అ మేల్ గేజ్, మేల్ పర్స్పెక్టివ్. I wouldn't say I involved some female writers, I wouldn't say I involved trans writers to complete the script. నా అబ్జర్వేషన్ నేను పెట్టాను, బట్ ఐ డబుల్ చెక్ విత్ ఫీమేల్స్. ఆర్ యూ యాక్సెప్టింగ్ దిస్, ఆర్ ఆర్ యూ రెజనేటింగ్ విత్ వాట్ ఐ రోట్, ఆర్ ఇట్స్ టోటలీ ఏలియన్ గా ఉందా అనేది నేను ఇద్దరి నుంచి తీసుకున్నాను. What came out is my observation, that's it. So I would consider myself a male, of course. My perspective can still be varied one. అంటే నేను మగ అహంకారంతోనే అన్ని చూస్తూ ఉంటే ఒకలా వస్తుంది కదా. లెట్ మీ బీ అడాప్టివ్ టు ఎవ్రీథింగ్ అనే ఒక ఇదిలో చూస్తూ ఉంటే కొంతలో కొంత, ఐ వుడెంట్ సే రిప్రజెంటెడ్ ఫీమేల్స్, ఐ వుడెంట్ సే రిప్రజెంటెడ్ ట్రాన్స్ ఇన్ ద స్టోరీ, బట్ మై అబ్జర్వేషన్, మై ఎంపాథెటిక్ అబ్జర్వేషన్ టువర్డ్స్ దెమ్ హ్యాస్ బీన్ empathetic, that's the word, correct. అంటే మీరు యాక్చువల్లీ sometimes on and off you're stepping into their shoes and understanding వాళ్ళ అవగాహన ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది. బట్ ఎగ్జాక్ట్ నేను చేశానంటే ఐ వుడెంట్ సే ఐ డిడ్ కంప్లీట్ జస్ట్, ఎందుకంటే నా ప్లేస్ లో ఫీమేల్ కూర్చొని రాసుంటే దే వుడ్ హ్యావ్ ఎ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ ఆల్ ద ఫీమేల్ క్యారెక్టర్స్. గుడ్ ఆర్ బ్యాడ్, ఐ స్టార్టెడ్ రైటింగ్. సో ఇంకా నాకు పరకాయ ప్రవేశాలు కొంతవరకే చేయగలం. బట్ ఆనెస్ట్లీ టెల్ మీ, వైల్ గ్రోయింగ్ అప్ మీకు అంటే ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండిందా అబౌట్ ద అదర్ జెండర్ అండ్ యునో వీ నీడ్ టు యాక్సెప్ట్, అక్నాలెడ్జ్, రెస్పెక్ట్, లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? వై ఇట్ ఈస్ లైక్ దిస్, ఐ షుడ్ యాక్సెప్ట్ దట్, ఆర్ యునో ఐ షుడ్ నాట్ అక్నాలెడ్జ్ దేర్ ప్రెజెన్స్, ఇలా ఏమన్నా ఉండిందా మీకు గ్రోయింగ్ అప్ లో? అండ్ దిస్ క్లారిటీ ఆఫ్ థాట్ ముందు నుంచి ఉండిందా? ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ వర్ యూ గోయింగ్ త్రూ. ఐ థింక్ దిస్ ఓన్లీ కేమ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ యొక్క గ్రోత్ మ్యామ్. అంటే స్పెసిఫిక్ గా జెండర్ ఏరియాని నేను పెట్టుకొని అబ్జర్వెంట్ గా ఉన్నాను అనేది అయితే నాకు గుర్తులేదు. నాట్ దట్ ఇప్పుడు మా క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్ గానే కూర్చుంటారు, అరే కలిసిపోయి కూర్చోవాలి ఏంటి అసలు ఈ వివక్ష అనే కమెంట్ ఏం లేదు నా లోపల. ఓకే, దిస్ ఇస్ న్యాచురల్ థింగ్ అన్నట్టు, అబ్బాయిలు ఇటు పక్క అమ్మాయిలు అటు పక్క, నార్మలైజ్ అయిపోయింది వైల్ గ్రోయింగ్ అప్. ట్రాన్స్ అనేది ఒక విషయం ఉంటుందని నేను పట్టించుకోలేదు కూడా అప్పుడు. ఇట్ నెవర్ అకర్డ్ టు మీ. ఆల్ ద అబ్యూజివ్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ అగైన్స్ దెమ్ ఆర్ యూజ్డ్ అమాంగ్స్ట్ మై ఫ్రెండ్స్, అమాంగ్స్ట్ మై ఇది, అది అబ్యూజివ్ గానే, అంటే టు పుట్ యూ డౌన్ యూ యూజ్ దోస్ వర్డ్స్ కదా. అది నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇన్ఫాక్ట్ ప్రాబబ్లీ ఫర్ దోస్ టైమ్స్ ఐ వుడ్ హావ్ యూజ్డ్ దెమ్ టు. బట్ ఆ సెన్సిటివిటీ పెరగటం స్టార్ట్ అయ్యాక, అంటే నాట్ జస్ట్ అబౌట్ జెండర్, అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, సెన్సిటివిటీ అబౌట్ అబ్జర్వేషన్, ఇది ఏదైతే అన్నాను నేను, అది స్టార్ట్ అయ్యాక ఐ థింక్ ఐ స్టార్టెడ్ దట్ రెస్పెక్ట్ ఈస్ సంథింగ్ విచ్ ఫస్ట్ కేమ్ అవుట్. ఇట్ హ్యాస్ టు బీ ఫర్ ఎవ్రీ వన్. అంటే హ్యూమన్ రెస్పెక్ట్ అనేది అయితే కంపల్సరీ, అది ఉండేది చిన్నప్పటి నుంచి. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఐ నెవర్ గ్రూ అప్ విత్ గోల్డెన్ స్పూన్, ఇది ఆ టోన్ లేదు, అలాని కంప్లీట్ పూర్ ఇది కూడా కాదు. ఒక మిడిల్ క్లాస్ ఇదిలో వెళ్తున్నప్పుడు, అంటే ఇప్పుడు డజంట్ మ్యాటర్ వాట్ ప్రొఫెషన్ ది అదర్ పర్సన్ ఇస్, యూ నీడ్ టు రెస్పెక్ట్. ఇదైతే పెరిగేటప్పుడు అది వస్తుండేది, ఎందుకంటే వీఆర్ నేదర్ దట్ నార్ దిస్. కాబట్టి మనం ఇవ్వాలని కోరుకుంటాం, మనకి ఉండాలని కోరుకుంటాం రెస్పెక్ట్. సో ఆ సెన్సిటివిటీ ఉంది కాబట్టి రెస్పెక్ట్ టువర్డ్స్ హ్యూమన్ అనేది డజంట్ మ్యాటర్ వాట్ ప్రొఫెషన్, వాట్ డైలాగ్ హీఈస్ ఎక్స్చేంజింగ్ విత్ us, irrespective, బీ రెస్పెక్ట్ఫుల్ అనే ఇది ఉంది కాబట్టి సేమ్ అప్లై టు ద నెక్స్ట్ ఫ్యాక్టర్ కాల్డ్ జెండర్ యాజ్ ఐ గ్రో. మీరు తీసిన 2 సినిమాలు రాజా రాజా చోరా అండ్ స్వాగ్, రెండిట్లో నేను అబ్జర్వ్ చేసింది యూ యాక్చువల్లీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్.
అంటే రెండిట్లో కూడా రైట్. ఒక్క దక్ష క్యారెక్టర్ ఒక్కటే నాకు కొంచెము కరెక్ట్ అనిపించలేదు, నాకు నచ్చలేదు. ఓకే. బట్ మీ ప్రీవియస్ రాజా రాజా చోరాలో ఉన్న ఆ ఇద్దరు క్యారెక్టర్స్ విద్య అండ్ సంజన, ఎస్ మేఘా ఆకాశ్ అండ్ సునైనా ఎస్ 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 నాకు ఆ క్యారెక్టర్స్ గుర్తున్నాయి. Lovely. విద్య అండ్ సంజన, అండ్ ఇందులో మీరా జాస్మిన్ దగ్గర నుంచి యూనో ఆల్ దీస్ రితు వర్మ, ఎవ్రీబడి, ఆల్సో దట్ గ్రాండ్ మదర్ క్యారెక్టర్, అవునవును. అందరు కూడా దే హ్యావ్ అ పర్పస్ ఇన్ యువర్ ఫిల్మ్. బట్ చెప్పండి, చాలా సందర్భాల్లో వీళ్ళ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసి ద మేల్ క్యారెక్టర్స్ని తగ్గించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో దిస్ ఇస్ మై క్వశ్చన్, యూ బీయింగ్ అ మేల్, యూ సెడ్ నేను నా మేల్ పర్స్పెక్టివ్లో థింక్ చేస్తానని అన్నప్పుడు, వై ఈజ్ ఇట్ దట్ ఆల్ యువర్ మేల్ క్యారెక్టర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రే? ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా ఉండదు వాళ్ళు. ఇంకా విమెన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ వే మోర్ పాజిటివ్. ప్రాబ్లీ ఐఎమ్ ప్లేయింగ్ ఏ సేఫ్ గేమ్ ఏమో. ఎందుకులే నా మీదకి వేలు పాయింట్ అవ్వటం అనే. అంటే ఆ జనరలైజేషన్ ఒకటి ఆల్రెడీ ఉంది కదా మ్యామ్. ఇట్స్ నాట్ లైక్ సి ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనేది ఒక జనరిక్ స్టేట్మెంట్, అండ్ ఇంక్లూడింగ్ మీ, నో మ్యాన్ ఈస్ టేకింగ్ ఇట్ అఫెన్సివ్లీ, బికాస్ వీ సీ దట్ వీ డిజర్వ్ ఇట్ మ్యాన్, బికాస్ లాట్ ఆఫ్ బ్యాడ్ సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీ డిజర్వ్ ఇట్ యాజ్ అ కమ్యూనిటీ, యాజ్ అ జెండర్. ఇది అది ఉన్నప్పుడు దెర్ ఈస్ నో అదర్ కల్ప్రిట్ ఇన్ ద టూ జెండర్స్ ఉన్నాయి అనుకుంటే, దెర్ ఇస్ నో బిగ్గర్ కల్ప్రిట్ దాన్ మేల్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ లో ప్రూవ్ అవుతూ వస్తుంది. అలాని ఇక్కడ లేరని కాదు, ఇక్కడ కల్ప్రిట్స్ ఉంటారు, ఎక్కువ శాతం విక్టిమ్స్ ఉన్నారు. సో ఆటోమేటిక్ థింగ్ ఇస్ టు, అంటే నేను క్యారెక్టర్స్ రైటింగ్ జోన్ లో చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ ద సొసైటీ ఆర్ ఎనీథింగ్. నేను రాసుకునేటప్పుడు ఆటోమేటిక్ వీళ్ళే కల్ప్రిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు యాడ్ ఆల్ ద గ్రే ఎలిమెంట్స్ ఓన్లీ టువర్డ్స్ మేల్స్. ఇందులో లక్కీలీ బికాస్ వీ ఓపెన్ ది అదర్ జెండర్ టు, ఐ హ్యాడ్ అ పాసిబిలిటీ టు యాడ్ గ్రేనెస్ టు ఫీమేల్స్ యాజ్ వెల్, విచ్ కుడ్ బి అనుభూతి. ఇన్ఫాక్ట్ దక్ష మీరు ఇందాక అన్నట్టు షీ స్టాండ్స్ హర్ గ్రౌండ్ దట్ నాకు వాడు వీడియోలు చేసుకున్నా ఏదైనా నేను సంపాదిస్తాను. సో షీ హ్యాస్ హర్ ఓన్ స్ట్రాంగ్ ఫీమేల్ మెంటాలిటీ. Just that because in the horde of things we couldn't explore చేయలే ఆవిడ క్యారెక్టర్, బట్ అకార్డింగ్ టు మీ షీ స్టిల్ హోల్డ్స్ ట్రూ ఫర్ సింగిల్ ఎపిసోడ్. స్క్రీన్ స్పేస్ తక్కువ, అదొక్క డైలాగ్ తప్ప అమ్మాయికి అంత చేయడానికి స్కోప్ లేకుండే. అంటే షీ టాక్స్ అబౌట్, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎవరో వాళ్ళ నాన్న తెలియదని వాళ్ళ అమ్మని ఇది అన్నావు, నాకు మా అమ్మ తెలియదు నేను నిన్ను అది అనొచ్చా ఇది. సో షీ హ్యాస్ హర్ ఓన్ టోన్ ఆఫ్ స్ట్రాంగ్ మెంటాలిటీ ఫర్ అ ఫీమేల్. బట్ యా, లైక్ యూ సెడ్, ఇన్ ద హోర్డ్ ఆఫ్ థింగ్స్ దట్ మైట్ బి లెస్ ఇది. నేనైతే ఇది ఈ రీజన్ తోనే రాస్తున్నానేమో, టు కీప్ ఇట్ సేఫ్. జస్ట్ టెల్ మీ, మీరు ఆ సినిమాలో మీరు ఒక డాన్స్ లో కనిపిస్తారు కదా? నేనేం లేదు మ్యామ్, నో. సాంగ్ పిక్చరైజేషన్ ఎక్కడో ఒక కార్నర్ లో మీరు ఉన్నారు. ఏం లేదు మ్యామ్, లేరా? నేను మీకు చూపిస్తా అయితే. అంటే ఇట్ కుడ్ బి, అంటే నా బ్రదర్ ఉన్నాడు, సో ప్రాబబ్లీ యు బోత్ లుక్ అలైక్. Some say that, but not alike or anything, but chinna confusion undachchu. So probably that. So Anubhoothi's character, you have to talk about this. She's a civil engineer. ఇప్పుడు గత కొంతకాలంగా చూసుకుంటే దేర్ ఇస్ నో స్పేస్ దట్ విమెన్ ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్. అన్ని రంగాల్లో వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు సివిల్, మెకానికల్ అమ్మాయిలు ఉండేవాళ్ళు కాదు. రెగ్యులర్ ప్రొఫెషన్ పెట్టకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా కాకుండా ఒక సివిల్ ఇంజనీర్ ఇన్ ద కన్స్ట్రక్షన్ సైట్. అండ్ అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్, ఆమె మీద సెక్షువల్ అబ్యూస్ అవుతే షీ గోస్ అండ్ కంప్లైంట్స్, అండ్ అతను అబ్యూజర్తో పాటు ఈ విక్టిమ్ని కూడా వెళ్ళిపోతాడు, మీరు ఇంకా రావద్దు రేపటి నుంచి, అండ్ నేను ఫ్యూచర్లో కూడా ఇంకా విమెన్ని పెట్టుకోను. ఇట్ ఈస్ సో రెలవెంట్ టు టుడేస్ టైమ్. అది ఐ థింక్ సివిల్ ఇంజనీర్ గా చేయటం అనేది ఆబ్వియస్ చాయిస్ అయింది మ్యామ్, బికాస్ అనుభూతి క్యారెక్టర్ విచ్ రితు వర్మ గారు ప్లేడ్, అది షీ సో rebellious that she doesn't want to take up any small menial jobs. She wants to go into the male dominant job and prove a point. ఆ టోన్ లోనే ఆవిడ థాట్ ప్రాసెస్. ఆమె క్యారెక్టర్ దిస్ ఇస్ అ హార్డ్ కోర్ ఫెమినిస్ట్ ఈ టోన్ లో ఉందా అంటే ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ స్పాట్. ఫెమినిస్ట్ అనేది ఇప్పుడు ఈ మధ్య బాగా రాంగ్ గా యూజ్ చేస్తున్నారు. ఫెమినిజం ఇస్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయడం, బట్ షీ వాంట్స్ టు బి రెబెలియస్ అంతే. అంటే నాకు డామినెన్స్ వస్తుంది, ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. సో నేను ఎక్కడో ఇంట్లో కూర్చొని చేస్తే కుదరదు, ఐ విల్ ఫైట్ ఇట్ ఇన్ ద ఫీల్డ్. ఫీల్డ్ అనగానే మేల్ డామినెంట్ గా ఉన్న ప్రొఫెషన్స్ కొన్ని ఉన్నాయి, బికాస్ సాఫ్ట్వేర్ ఇట్ హాస్ బికమ్ లిటిల్ మంచి అబ్జార్బ్డ్ అయింది. ఇలాంటివి ఇంకా అది ఉన్నాయి. అండ్ ఐ కీప్ సీయింగ్ మెన్ అట్ వర్క్, అలాంటివి ఆవిడకి ఒళ్ళు మండుతూ ఉండొచ్చు. సో అలాంటి స్పేస్ లో ఉండటం అనేది ఆవిడ క్యారెక్టర్ రాసుకున్నాక ఆబ్వియస్ చాయిస్ అయింది. And it worked nicely for the drama building, that getting fired. This can happen anywhere. Cinema industry lo avvachu, software industry lo avvachu, inko daggara avvachu. This molestation and the victim also getting the bashing అనేది ఎక్కడైనా అవ్వచ్చు. సో సేమ్ రిలవెన్స్ ని ఇక్కడ కూడా పెడితే ఐ థింక్ ఇంకొక యాంగిల్లో చూస్తే మేల్ పర్స్పెక్టివ్ అనుకోవచ్చు.
వాడి కన్స్ట్రక్షన్ ఎవడైతే ఉన్నాడో వాడి తప్పు కూడా లేదు. హీఈస్ ఓన్లీ లుకింగ్ ఎట్ అర్నింగ్ మనీ ఫాస్ట్, కంప్లీట్ చేసేయాలి దీన్ని. వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళందరినీ మగాళ్ళందరినీ నేను కంట్రోల్ చేయలేను. ఈవిడ అందంగా కనపడుతుంటే వీడెళ్ళి ఏదో చేస్తున్నాడు, ఇవన్నీ వచ్చి నాకు కంప్లైంట్లు వస్తున్నాయి, నాకు పని అవ్వట్ల ముందు. సో వీడి పర్స్పెక్టివ్ ఇస్ దట్ క్యాపిటలిస్ట్ ఆ టోన్ లో ఉంది కదా. సో వీడికి ఇవన్నీ అనవసరం, ఈ సెన్సిటివిటీస్ ఉండవు వాడికి. సో ఇన్ ఎ వే హీఈస్ రైట్ టు ఫర్ హిస్ ప్రొఫెషన్, బట్ ఆ సెన్సిటివిటీ ఉండాలి అనేదే మన పాయింట్ దేర్. దట్ ఈస్ వాట్ షీ ఈస్ ఫైటింగ్ ఫర్. ఐ వోంట్ డూ ఇట్ ఎనీమోర్, ఐ వోంట్ వర్క్ ఫర్ ఎనీవన్. నాది నేను స్థాపించుకుంటా, మాతృస్వామ్యం అని ఉండేది, ఐ బ్రింగ్ దట్ బ్యాక్. ఈ టోన్ లోకి వెళ్ళిపోతుంది. Women have been, subjected to violence and attacks or abuse or whatever. ఎప్పుడు కూడా ధైర్యం చేయలేదు బయటకు వచ్చి మాట్లాడాలి, లేకపోతే కంప్లైంట్ చేయాలి, దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పాలి, దిస్ ఇస్ ఇన్జస్టిస్ అని చెప్పాలి అన్నది చాలా కాలం వరకు దే వర్ స్టిల్ నాట్ బోల్డ్ ఇనఫ్ టు డూ దట్. అంత స్ట్రెంగ్త్ గార్నర్ చేసుకోలేకపోయారు. ఈ మధ్య కాలంలో దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ టెలింగ్ ఇట్ అవుట్. దే ఆర్ లార్జింగ్ కంపెనీస్, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ నౌ దిస్ ఇస్ వీఆర్ హియరింగ్ దీస్ డేస్. అంటే ఇంకా విమెన్ని తీసుకోవద్దు, వీళ్ళతో అనవసరంగా తలకాయ నొప్పి, వీళ్ళు ఎక్కువ మంది ఉంటే ఇంకా గొడవలు ఎక్కువ అవుతుంటాయి. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ హ్యావ్ టు బీ సేఫ్, లెట్ us నాట్ ఎంప్లాయ్ విమెన్ అన్న ఒక థాట్ ప్రాసెస్. ఆర్ యూ ఆల్సో అబ్జర్వింగ్ సచ్ కైండ్ ఆఫ్ టెండెన్సీ అరౌండ్ యువర్ సర్కిల్స్ ఆర్ బికాస్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ మధ్య 2, 3, 4 ఇలాంటి కంప్లైంట్లు వస్తున్నాయి. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్, హసిత్? whoever is the head of that particular organization, he also అంటే అడాప్ట్ అవ్వాలి కాబట్టి the current society కి వాడు అడాప్ట్ అవ్వాలి, saying that in terms of providing that ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ అ మస్ట్. ఒకప్పుడు ఎక్స్ట్రా లేయర్ లేదు, నేను ఇది ఆఫీస్ పెడుతున్నా, ఎవరైనా వచ్చి పని చేస్తే సాలరీ ఇస్తా, మీరు పని చేయండి, నాకు పని వస్తుంది, బిజినెస్ అయిపోయింది. నౌ దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రా సెన్సిటివ్ లేయర్ దట్ ఈస్ ఓపెన్, దట్ హాస్ ఓపెన్ ఫర్ ఆల్ గ్రేటర్ గుడ్. అది ఉందన్నప్పుడు దిస్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది లేకపోతే కనుక అంటే ఎక్స్ట్రా వర్క్, అది అందరినీ ఇప్పుడు ప్రొటెక్టివ్ గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ఈజీ ఎట్ హిజ్ ఓన్ టోన్. ఇది ఎక్స్ట్రా వర్క్, బట్ చేయాలి. అది చేయకపోతే ప్రోగ్రెషన్ ఉండదు ఫర్ షూర్. సో ఐ థింక్ దట్ ఈస్ అ మస్ట్ ఫర్ షూర్. దట్ ఈస్ మై స్ట్రాంగ్ టేక్. అది రావాలంటే వీడికి తెలియాలి కదా ఫస్ట్ ఆ సెన్సిటివిటీ. వీడు ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ఇద్దరు ఇంటి నుంచి తెలుసుకోవాలి, వాతావరణం చుట్టుపక్కల ఉన్న దాని నుంచి, ఆర్ చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ స్వాగ్ టాక్స్ అబౌట్. ఫైనల్లీ ఇట్ ఈస్ అబౌట్ ద స్కూలింగ్. ఇంట్లో కూడా మీరు ఒక సీన్ చూపించారు, యాయాతి క్యారెక్టర్. యాయాతి ఈజ్ షాక్డ్ అండ్ హీ డజంట్ లైక్, అంటే వాళ్ళ అబ్బాయి అలా మారటం, అంటే అది డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. బట్ హిస్ వైఫ్ అండర్స్టాండ్స్. వైఫ్ క్యారెక్టర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. వాడు అలా పుట్టాడు, వాడికి అలా ఉండటం ఇష్టం, దట్ ఈస్ వాట్ ఈస్ హిజ్ రియాలిటీ అని అంటుంది. సో ఈ పాయింట్ ద్వారా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు హసిత్? అమాంగ్స్ట్ పేరెంట్స్, యా, ఐ థింక్ అది ఇప్పుడు ఉంది మ్యామ్. ఐ థింక్ పీపుల్ ఆర్ స్టిల్ రిఫ్లెక్టింగ్ దట్ ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జనరేషన్ లో అయ్యే పేరెంట్స్, దే ఆర్ స్టిల్ సెన్సిటివ్ అబౌట్ వాట్ ద కిడ్ వాంట్స్ ఎట్సెట్రా. అది వెరీ నైస్ టు సీ. ఒకప్పుడు అది ఉండేది కాదు, వీళ్ళ రూల్స్ అక్కడ అప్లై ఉండేవి ఫర్ గుడ్ డే. వాళ్ళ పేరెంట్స్ పరంగా పాపం వాళ్ళు ఏమి నెగిటివ్ గా చేద్దామని కాదు, వాడికి తెలియదు కనుక మనకి తెలిసి మంచి కోసం ఆ వరల్డ్ లో అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆన్ దైర్ ఓన్, ఇన్ దైర్ ఓన్ టర్మ్స్. ఈ టోన్ ఒకటి ఓపెన్ అయి ఉంది, దిస్ ఇస్ గుడ్ ఇన్ సెన్స్. ఇది అప్పట్లోనే కౌసల్య అనే క్యారెక్టర్, విచ్ ఇస్ శరణ్య గారు ప్లే చేసిన క్యారెక్టర్, షీ హ్యాడ్ ఇట్ ఇన్ హర్ మైండ్. ఇప్పుడు వీడి జెన్యూన్ క్వశ్చనే, ఇప్పుడు జంతువులు, చెట్టు చేమ, వీటన్నిటికీ 2 జాతులు ఉన్నాయి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అవి మాట్లాడలేవు, వీడు మాట్లాడగలడు, మనం వినగలం. సో అట్లీస్ట్ దట్ హ్యాస్ కమ్ అవుట్. నో, లెట్ హిమ్ లివ్ ద వే హీ వాంట్స్. ఏమైపోయింది, బట్ వీడికి పాపం వీడి తపన ఉంది, మగపిల్లాడు అని చెప్పి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు, దట్ ఈస్ డిబేటబుల్ థింగ్. అది ఉన్నప్పుడు సడన్ గా ఆ వచ్చిన ఒకడు కూడా ఇదైపోతున్నాడు అంటే వాడి లోపల. సో బట్ యా, గ్రేటర్ గుడ్ బాధ కాదు అది, వాడికి అప్పటికప్పుడు వస్తున్న లోకల్ బాధ. ఈవిడ గ్రేటర్ ఇదే మాట్లాడుతోంది. అది కూడా ఒక అబ్జర్వేషన్. నేను ట్రాన్స్ కమ్యూనిటీ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఇదే. నేను యాక్చువల్గా చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీని కలిశాను, వాళ్ళతో మాట్లాడాను, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను ఆన్ అండ్ ఆఫ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే 90% వాళ్ళ దగ్గర, వాళ్ళకు ఒకవేళ ఏదన్నా సపోర్ట్ సిస్టమ్ అంటూ దొరికితే ఫ్యామిలీ నుంచి, ఇట్ ఈస్ యూజువల్లీ ఫ్రమ్ దేర్ మదర్స్. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అది వచ్చినందువల్లే నేను అది అట్లా మళ్ళీ ఇన్ఫాక్ట్ ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు పలక పెట్టేసి వెళ్ళటం అనేది లేదు, అమ్మ పెట్టి వెళ్ళింది అనేది ఉంటుంది. ఆ పలక అనేది క్రూషియల్ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ. వీడు ఒక ఫ్రస్ట్రేషన్ లో విసిరేస్తే ఎవరు యయాతి, అది అక్కడ మూల పడిపోయి ఉంటుంది, దేవుడు ఖాళీ చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. అనుకోకుండా వీడికి దొరుకుతుంది, మూల పడిన దాన్ని ఎవరు పట్టించుకోవాలా, వీడికి దొరుకుతుంది. దిస్ వాస్ ద ఫస్ట్ రిటర్న్. ఆఫ్టర్ ఐ టాక్ టు పీపుల్ ఫ్రమ్ ట్రాన్స్ కమ్యూనిటీ, I understood their mothers are more empathetic towards them. So there must be some doing from the mother, because
షీఈ్ అ విక్టిమ్ ఆఫ్ దిస్ మేల్ టాక్సిక్ మేల్ డామినెన్స్. ఏం మాట్లాడలేదు. అంతమంది 8 మంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ. అత్తతో పాటు 7 ఆడపిల్లలు, ఒక అత్త, ఒక భార్య, 9 మంది ఒక మగాడి మీద మాట్లాడలేకపోతున్నారు. ఆ డెసిషనే అక్కడ ఫైనల్ అయింది, వెళ్ళిపోవటం అనేది. అయినా ఏదో ఒకలాగా తన ప్రేమను చూపించాలి, రెబల్ ని చూపించాలి. ఐఎమ్ రెబలింగ్ అవుట్, నీకు చాలా క్రూషియల్ అయిన పలకని నేను వాడికి ఇచ్చేసాను అనేది ఒక్కటే ఆమె చూపించగలిగిన రెబలిజం. దట్ ఫెల్ట్ మోర్ ఎగ్జైటింగ్ టు మీ. జస్ట్ అట్లా పడేసిన పలక అనుకోకుండా దొరకటం వర్సెస్ అమ్మ పెట్టడంలో చాలా అర్థం ఉంది అనేది వీళ్ళతో మాట్లాడాక నాకు అర్థమైంది. సో ఐ బ్రాట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ది స్క్రిప్ట్. బట్ టెల్ మీ హసీత్, ఒక 10-15 ఏళ్లుగా ఎందుకు దీని మీద ఎంత హ్యూ అండ్ క్రై నడుస్తుంది? ట్రాన్స్ కమ్యూనిటీ, ఎల్జిబిటీ కమ్యూనిటీ, దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు కదా. కొన్ని దశాబ్దాలుగా, ఎప్పుడో ఈవెన్ మీ 1500 సెంచరీలో కూడా మీరు చూపించినప్పుడు కిరీటి క్యారెక్టర్ ద్వారా మీరు దట్స్ అ ట్రాన్స్జెండర్, యు షోడ్ దట్ క్యారెక్టర్. ఐ థింక్ పర్పస్ఫుల్ గా చూపించారు కదా. దేర్స్ అ డైలాగ్ ఆల్సో. ఇన్ని ఏళ్లుగా, ఇన్ని దశాబ్దాలుగా పురాణాల్లో ఎప్పుడెప్పుడు మన బృహన్నల క్యారెక్టర్ ఉంది, శిఖండి క్యారెక్టర్ అందరికీ తెలుసు. అప్పుడే ఆ రోజుల్లోనే అంత యాక్సెప్టెన్స్ ఉండింది అని అంటారు. Why is it that we as a society are unable to accept ఏదైతే నిజము ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? ఐ థింక్ అది ఒక చిన్న సర్ప్రైజింగ్ థింగ్ మ్యామ్, బికాస్ ఇండియా యాజ్ అ ల్యాండ్ ఇస్ అ వెరీ సీకింగ్ ల్యాండ్. అంటే ఎవ్రీబడి హూ ఇస్ బోర్న్ హియర్ తెలియకుండా వాళ్ళకి సీకింగ్ మెంటాలిటీ ఉంటుంది. దే డోంట్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ ఫర్ ద ఫేస్ వాల్యూ. అన్నిటినీ క్వశ్చన్ చేస్తారు, ఇంక్లూడింగ్ సనాతన ధర్మ. అన్నిటినీ క్వశ్చన్ చేస్తారు. దట్ ఈస్ వాట్ వీ కాల్ కరెంట్లీ వోక్ అంటారు కొంతమంది, ఒకప్పుడు ఎథీస్ట్ అంటారు. బట్ ఎవ్రీబడి ఈజ్ ఓపెన్లీ యాక్సెప్టెడ్ హియర్ బికాస్ ద సీకింగ్నెస్ ఇస్ అ కామన్ ఫ్యాక్టర్. నువ్వు ఏమైనా క్వశ్చన్ చేయి, అన్నిటికీ నువ్వు ఆన్సర్ నువ్వే సంపాదించుకోవచ్చు అనే ఒక ఇది. అది ఇన్నెట్ క్వాలిటీ మనకి. అది ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ వై ఇట్ ఈస్ మిస్సింగ్ ఇన్ సర్టెన్ జనరేషన్స్. అంతే, అది వస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ నోవేర్ టు బి గాన్, ఇట్ విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్. అది ఏ రూపంలో వస్తుంది అనేది, బట్ అది లేని గ్యాప్ ఎప్పుడైతే ఉందో అక్కడ మాత్రమే ఈ వివక్ష చూసాము అనేది నా అబ్జర్వేషన్. హ్యావింగ్ సెడ్ దట్, ఇట్స్ నాట్ జస్ట్ ఒక జెండర్ డైనమిక్స్ ఒకటే కాదు కదా లైఫ్ లో, మల్టిపుల్ ఎమోషన్స్ అట్ ప్లే. అది ఉన్నప్పుడు దేనికి వాల్యూ ఇచ్చుకుంటూ ముందుకి స్టెప్ తీసుకోవాలి ఒక ఇండివిజువల్, ఆ క్లారిటీ ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ. బట్ అంత క్లారిటీ ఉంటే థింగ్స్ విల్ బి వెరీ నార్మల్, ఎవ్రీవన్ అందరు ట్రాంక్విల్ స్టేట్ లో ఉంటారు. అది జరగదు కాబట్టి ఆ డ్రామా ఉంటూనే ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఇట్ హాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఎప్పటి నుంచో. శిఖండి బృహన్నల అనేది జస్ట్ మనం రెగ్యులర్ గా మాట్లాడే క్యారెక్టర్స్. ఇంకా డీప్ వెళ్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎనెక్డోట్స్ ఫ్రమ్ పురాణాలు, వీటన్నిటి నుంచి పెట్టింది. ఎందుకు పెట్టుంటారు? పురాణాలు అనేవి అభూత కల్పన కాదు కదా, ఉన్నవి రాశారు. జరిగింది ఎవరో రాస్తే అక్కడి నుంచి చెప్తే అట్లా 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 ఇక్కడ దాకా వస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఐడెంటిఫై ఉంది. ఇప్పుడు స్వాగ్ సినిమా ఒక 10 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటే, ఓహో 10 ఏళ్ల క్రితం సొసైటీలో ఇవి ఉన్నాయి అనే కూడా చెప్పాడు అనే ఇదిలాగా ఉంది. అలానే ఎవరో చెప్పారు అప్పుడు, వాటన్నిటిని రికార్డ్ చేసి ఉంచారు. విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ అ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్, ఉన్నాయి ఇవన్నీ అని. సో ఐడెంటిఫై ఉన్నప్పుడు ఇప్పుడు అంత ఏలియన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో బట్ ఈవెన్ మీరు అన్నట్టు we live by hope అంటారు కదా, అదైతే ఉంది డెఫినెట్లీ. yes. ఇప్పుడు ఈ సినిమాలో కేవలం మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఈ పాయింటర్స్ కాకుండా యాక్చువల్గా బిగ్గర్ పాయింట్ విచ్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ద పవర్ ప్లే. అంటే ఎవరికైతే అధికారం ఉందో, అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఈవెన్ ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, నీకు అధికారం ఉంటే నువ్వు జులుం చేస్తావు. అంతే అంతే అంతే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పవర్, పవర్ డైనమిక్స్ మోర్ దెన్ జెండర్ డైనమిక్స్. అంటే నాకు ఎగ్జైటింగ్ అనిపించింది, ఇప్పుడు జనరల్ గా ఫీమేల్స్ ని సెన్సిటివ్ గా చూడాలి అనేది ఒక ప్రతీతి. అట్లా చూస్తే ఇట్ ఇస్ సేఫ్ గేమ్. బట్ ఏ ఫీమేల్స్ కి అధికార మదం ఎక్కదా? ఎక్కుతుంది. అంటే ఎవరికైనా ఫీమేల్ మేల్ జెండర్ పక్కన పెడితే ఆ మదం ఎక్కినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ రుక్మిణీ దేవి. మగాళ్ళని తొక్కాలి అంటే, మనం సినిమా టాపిక్ జెండర్ కాబట్టి మగాళ్ళని తొక్కాలి. ఆవిడ వేరే ఆస్పెక్ట్ లో ఏం చేస్తుందని చూస్తే అక్కడ ఇంకో డ్రామా ఉంటుంది. బట్ మగాళ్ళని దొక్కుతుంది ఈజ్ వన్ ట్రైట్. ఇప్పుడు ఆడవాళ్ళని దొక్కుతున్నారు మగవాళ్ళు అనేది తెలిసిన ఒక ఇది. సో ఈ రెండిటి ఇది ఉంది కాబట్టే వీ వెంట్ అహెడ్ విత్ ఇది పవర్ డైనమిక్స్. రైట్లీ సెడ్. లాస్ట్ లో ఈవిడ మీ ఇద్దరికి వస్తే అవి, నేను వస్తే నేనేమన్నా సైలెంట్ గా అందరికి లాగా నేను ప్రజాస్వామ్యం ఏమన్నా చేస్తాను? నో, ఐ విల్ ఆల్సో స్టెప్ ఆన్ ఎవ్రీవన్ అనే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ట్రాన్స్జెండర్ క్యారెక్టర్. రైట్. దట్ క్యారెక్టర్ టేక్స్ ఓవర్. అంటే టేక్స్ ఓవర్ అంటే నౌ ద పవర్ ఇస్ ఇన్ మై హ్యాండ్. ఎందుకంటే పలక నా దగ్గర ఉంది. ఐ డిసైడ్ who should get అన్న ఒక arrogance కాదు, ఐ కాంట్ యూజ్ దట్ వర్డ్, బట్ దట్ కైండ్ ఆఫ్ కన్విక్షన్. వెళ్ళి అక్కడ పీటల మీద కూర్చుంటుంది కదా, the transgender sits on that and she says దానికి అర్హత నాకే ఉంది, ఇది నాదే అని. అవును.
అండ్ మళ్ళీ అది వాడొచ్చి సమానం అని వాడు అంత కరడుగట్టిన మగాడు ఒకడు వచ్చి ఇద్దరం కలిసి పుట్టాము సమానంగా పంచుకుందాం ఆ ఒక్క మాట ఎప్పుడో అని ఉంటే అయిపోయేది కదరా. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. సమానం అనే మాట నీ మనసులో పుడితే చాలు. ఆ టోన్తో వెళ్ళిపోతుంది ఆవిడ. డ్రమాటిక్ ఎండింగ్ గా వెళ్ళాలని. ఇఫ్ నాట్ వీ కుడ్ హావ్ పర్సూడ్ ఇట్ ఈవెన్ స్ట్రాంగర్. ఇప్పుడు ఆవిడ కూర్చుంది, ఇప్పుడు అందరూ వచ్చి రిక్వెస్ట్ ఏదో జరిగి ఉండేది. వీ వాంటెడ్ ఇంకా క్లోజర్స్ కి వస్తున్నాం కాబట్టి అట్లా వెళ్ళాం. నా కమింగ్ టు క్యారెక్టరైజేషన్స్, అసలు శ్రీ విష్ణుని మీరు అన్ని క్యారెక్టర్లలో ఎలా ఊహించారు? అంటే రాసుకుంటున్నప్పుడే మీరు ఈ 5 క్యారెక్టర్లకి శ్రీ విష్ణు ఉండాలి అని అనుకున్నారా, లేకపోతే ఒక 2 క్యారెక్టర్స్ గురించి మిగతా వాటికి వేరే వాళ్ళని పెడదాం అనుకున్నారా? వాట్ డిడ్ యూ థింక్ ఇనిషియలీ? ఇనీషియల్ రైటింగ్ అప్పుడు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి మ్యామ్, 5 లేవు. వన్ ఇస్ ట్రాన్స్ మేల్ అండ్ మేల్లోనే ఇంకొక అంటే వారసత్వం ఇవన్నీ పెద్ద పెట్టుకోలేదు ఎక్కువ. సో ఫాదర్ సన్ ట్రాన్స్ ఈ 3 ఉన్నాయి అంతే. తర్వాత మజా రావట్లే, ఇంకా కావాలనే అనిపించుండే. సో అక్కడ కింగ్ అండ్ యయాతి ఇవి వచ్చున్నాయి. బికాస్ ఎనీవే విభూతి నీడ్స్ అ బ్యాక్ స్టోరీ దట్ కెనాట్ బి జస్ట్ టోల్డ్. ఎవరో ఆరల్ గా చెప్పేస్తే అయిపోతుంది. ఇట్ హ్యాస్ టు బి షోన్. అక్కడ యయాతి రెలవెన్స్ కనపడుతుంది. అండ్ అదొక తరం. సో ఇప్పుడు ఇంకా వంశవృక్షం ఇస్ బికమింగ్ మోర్ సాలిడ్ అనిపించి ఒక నాన్న కొడుకు కాదు తాత దాకా వెళ్దాం, 3 సరిపోతే. ఇవన్నీ క్రియేట్ చేసింది మూల పురుషుడు, దిస్ కింగ్. విభూతి అలాగే ఉంది. సో దిస్ ఇస్ ఇంకా అలా ఆర్గానిక్ గా 5 క్యారెక్టర్స్ కి వచ్చాము. సరే 3 అంటే నాకు ఇంటర్వెల్ లో 3 క్యారెక్టర్స్ అనేది ఆనట్లేదు ఎందుకో, ఇంకా రావాలి అనే ఒక సాలిడ్నెస్ కోసం. విష్ణు నాకు పర్సనల్ గా, ఇఫ్ ఐఎమ్ నాట్ మేకింగ్ మూవీస్, ఇఫ్ ఐఎమ్ జస్ట్ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్ అండ్ జస్ట్ వాచింగ్ మూవీస్ అంటే ఐ స్టిల్ బి కీన్ అబౌట్ ఇప్పుడు ఈడు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ముందు ఏం చేశాడు. ఐ రియలీ లైక్ హిజ్ ఆన్ స్క్రీన్ పర్సోనా బాగుంటుంది. అండ్ ఐ డోంట్ జస్ట్ సీ హిమ్ యాజ్ ఒక కామిక్ డెలివరీ ఇవ్వగలిగిన పర్సన్. హీ ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. అంటే నేను మెంటల్ మధ్యలో నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. సో హీ ఎఫర్ట్లెస్లీ గివ్స్ అవుట్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. అది నాకు నచ్చుతుంది. ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ అంటే ఇంకా ఆయన వేరే రూపం వేసుకుంటే ఇంకోలాగా ఇస్తున్నారు ఆయన. భవభూతి ఇవన్నీ ఇది రెగ్యులర్ విష్ణు చేయరు. అది ఈ వేషం వేసుకుంటేనే ఇంకాస్త ఎక్కువ వస్తుంది. విభూతి మళ్ళీ అది ఇస్తేనే నాజుకుతనం వస్తుంది. సో అవన్నీ ఇంకా ఆయన ఇవ్వగలరనే కన్విక్షన్ అయితే ఉంది. హీఈస్ ఎక్సైటెడ్. సో ఎక్సైట్మెంట్ ఈస్ పేయింగ్ ఆఫ్ అనిపిస్తుంది. కుడ్ హావ్ బీన్ వెరీ టఫ్ కదా ఫర్ విష్ణు as well as for you also. అంటే ఒకటి ఆయన పోర్ట్రే చేయటం, మీరు అసలు ఆయన అలా ఊహించుకొని దానికి తగినట్టు బాడీ లాంగ్వేజ్, దానికి తగిన వేషధారణ అండ్ ప్రాస్థెటిక్స్, సో మచ్. మీరు ప్రాస్థెటిక్స్ ఏ క్యారెక్టర్స్ కి వాడారు? యయాతి ఓల్డ్ అంటే 80 year old వాడికి ప్రాస్థెటిక్ మ్యామ్. భవభూతి 60 year old. అండ్ ఆల్సో విభూతి యా. విభూతికి బేసిక్ విగ్ అండ్ అంతే. అదర్వైజ్ ఇట్స్ హిస్ యాక్చువల్ ఫేస్. నథింగ్ ఈస్ యూజ్డ్ ఆన్ ద ఫేస్. ఎట్లా అసలు ఆ ఫేస్ లో ఎంత అంటే సుకుమారం అంటారు కదా, ఒక అమ్మాయిలకు ఉండే ఒక సుకుమారం ఆ ఫేస్ లో, ఒక సాఫ్ట్నెస్. అదే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ విష్ణు ఆల్రెడీ హ్యాస్ ఇట్. అది ఆ గెటప్ వేయగానే అందరం వీవర్ మెస్మరైజ్. సెట్ అయిపోయింది ఇంటర్వెల్ దగ్గర. అంటే అదొక భయం ఉంటుంది, కొంచెం ఆక్వర్డ్ గా కనపడే ఛాన్స్ ఉంటుంది మగవాళ్ళని ఆడవాళ్ళగా చూపిస్తే వేషధారణ వైజ్ ఆన్ స్క్రీన్. ఈయనకు అసలు అది లేదు. ఫిట్ అయిపోయి చాలా మంది ఆడవాళ్ళ కన్నా ఇంకా చాలా బాగున్నాడు అన్నట్టు ఇది అనిపించింది. సో వి థాట్ ఓకే ఇంకా నో బ్రైనర్, ఇంకా దీని మీద డీప్ వెళ్ళిపోవచ్చు అనే ఒక ఇదిలో. ఎస్పెషల్లీ ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంటుంది విభూతి మీద, మీరు పిక్చరైజ్ చేసిన ఒక డాన్స్. అండ్ ద వే షీ వాక్స్, ఆ కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ఆ తల ఊపటం అండ్ నడవటం, మెయిన్ వాకింగ్ స్టైల్. వాట్ హోంవర్క్ వెంట్ త్రూ ఫర్ విష్ణు? ఐ థింక్ ఆయన ఒక 2-3 months ప్రాపర్గా కూచిపూడి ట్రైనింగ్ అని పూర్తిగా 2-3 months లో అయ్యేది కదా, లైఫ్ టైం ట్రైనింగ్ అది కావాల్సింది. బట్ ఆ పర్టికులర్ సీక్వెన్స్ కి ఇవి స్టెప్స్ అని ఫిక్స్ అయ్యి ఇంకా దాన్ని ఆయన హీ ట్రై టు గెట్ యాజ్ డీప్ యాజ్ పాసిబుల్. దానికి ముందు ఒక వార్మప్ సెషన్లు ఉంటూ ఉంటాయి, అరమండి వేసి ఇది చేసుకోవాల్సినది, ఆ చిన్న ఎక్స్ప్రెషన్ ట్రైనింగ్. సో శిరీష్ మాస్టర్ అని ఉన్నారు, he choreographed this with his assistants, so they helped him a lot in terms of getting into the tune. సంతోష్ మాస్టర్ అని ఉన్నారు, సినిమాలోనే పిల్లవాడికి నేర్పిస్తుంటారు డాన్స్. సో హీ ఈస్ అ కూచిపూడి డాన్సర్ బై హిమ్సెల్ఫ్. సో ఆయన ఇన్పుట్స్ కొన్ని. సో ఈ టోన్ ఆఫ్ ఇది చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ విష్ణు ఈస్ రిసెప్టివ్, హీ రిసీవ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ క్విక్లీ అండ్ అడాప్ట్స్ ఇట్. సో అది మళ్ళీ మనకు చూపిరు, కెమెరా ఆన్ చేసేదాకా మనకు తెలీదు ఇన్ని పికప్ చేశారని. నో అప్పటి వరకు హీల్ కీప్ ఇట్ ఇన్సైడ్ అంతే. అది కెమెరా యాక్షన్ అంటేనే అప్పుడు వచ్చేస్తుంది. ఇట్లా విశ్వరూపం బయటపడుతుంది. డెఫినెట్లీ అది తెలియని వాడికి కంగారేస్తుంది. ఇప్పుడు ఏంటి మరి ఇలాంటి క్యారెక్టర్ కి ముందే ప్రిపరేషన్, హోంవర్క్, ఒకసారి ఎక్స్ప్రెషన్ చూపించండి భయ్యా, ఇదంతా చేసుకునే వెళ్ళాలి. నాకు ముందు నుంచి ఆయన గురించి తెలుసు కాబట్టి హీ ఎక్స్ప్లోడ్స్ వెన్ ద కెమెరా ఇస్ ఆన్ అనే క్లారిటీ హీ ఎక్స్ప్లోడెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో వాట్ ఈస్ దిస్ అనాలజీ ఆఫ్ మైఖేల్ మదన కామరాజు?
నేను యాక్చువల్గా అందరూ కలిసి ఆ ఇంట్లో ఒకేసారి కలుస్తారు కదా మొత్తం. అవునవునవును. తాత తండ్రి. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అరే మైకేల్ మదన్ కామరాజ్లో అని అనుకున్నాను. ఇమ్మీడియట్ గా డైలాగ్ కేమ్. సో సరియల్ అనిపించింది నాకు. అదేంటి ఇట్లా వాట్ ఐ థాట్ ఇట్ కేమ్ అని అనిపించింది. సో అంటే రీసెంట్ గా 4 క్యారెక్టర్స్ కలవటం అనేది ఎందుకు రాలేదు మరి. ద లాస్ట్ ఐ రిమెంబర్ ఇస్ సంగీతం గారు డూయింగ్ ఇట్ విత్ కమల్ హాసన్ గారు. ఐ వాంటెడ్ టు, అంటే ఇట్స్ అ నోన్ ట్రిబ్యూట్ ఫర్ మీ ఇన్ మై మైండ్. ఎవరో మళ్ళీ కంపారిజన్ తీసి డ్రా చేయటం కన్నా లెట్ మీ పుట్ మై ట్రిబ్యూట్ డైరెక్ట్లీ ఇన్ ద ఇది అన్నట్టు పెట్టింది. అండ్ ఐ రియలీ లవ్ సంగీతం గారి వర్క్ అండ్ కమల్ గారి వర్క్. సో అన్ని విధాలా అది సెట్ అవుతుంది. అండ్ ఫర్ పీపుల్ హూ సో ఫార్ కుడ్ నాట్ రిలేట్, దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంకా క్లైమాక్స్ ఏరియా. అప్పటికి రిలేట్ అవ్వకపోతే వాళ్ళు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఎక్స్ట్రా ఇంకా డబల్ డోస్ ఇవ్వడానికి ఆల్ ద 4 క్యారెక్టర్స్. అండ్ మేమేదో కొత్తగా ఏం చేయలేదు, దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఈవెన్ ఇన్ సినిమాటిక్ వరల్డ్ అని చెప్పడానికి ఒక చిన్న అండర్లైనింగ్ అంటే ఇన్ని రీజన్స్ వల్ల అది పెట్టాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మీ సర్కిల్స్లో కావచ్చు, లేకపోతే అవుటర్ సర్కిల్స్లో కావచ్చు, లేకపోతే ఈవెన్ ఫ్రమ్ ద మీడియా కావచ్చు, మీరు రిసీవ్ చేసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ క్రిటిసిజం ఏంటి అంటే ఏం చెప్తారు? వర్స్ట్ క్రిటిసిజం యూ రిసీవ్డ్ అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ రిసీవ్డ్. అంటే నేను ఇంకా ఒక దానికి ఇంకా నారో డౌన్ అయ్యలేను బికాజ్ ఇది ఐ థింక్ 3-4 డేస్ లోనే 2-3 చెప్పండి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ రన్నింగ్. ఐ థింక్ విష్ణు గారి పర్ఫార్మెన్స్ ని ఈయన ఎంత పర్ఫార్మర్ అని మాకు తెలియదు. వి ఆల్వేస్ వ్యూడ్ హిమ్ యాజ్ ఒక ఫన్ డెలివర్ చేస్తున్న యాక్టర్ ఇట్లా చూసాం, ఆర్ నార్మల్ క్యారెక్టర్ కి ఫంక్షనల్ యాక్టింగ్ చేసే. ఇది నాకు అది అంటున్న ప్రతిసారి నాకు ఇబ్బంది అనిపించేది బిఫోర్ ద మూవీ కూడా. చాలా ఇంటర్వ్యూస్ లో మీరు అవి మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారా, ఏదో డిస్కషన్స్ వస్తుండేది. అసలు మీలో ఉంది పర్ఫార్మెన్స్, ఉన్నదే పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఎందుకు నోటీస్ చేయట్లేదు అనేది. అది ఆయన్ని అండర్లైన్ చేసి యు గేవ్ అసలు డెకేడ్ బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటి ఇచ్చారు. ఇలాంటివి వింటున్నప్పుడు ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ దట్ మై హీరో గాట్ దట్ అకాలేడ్స్ అనేది. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ద స్క్రిప్ట్ వైజ్ బోల్డ్ అనే మాట నేను బోల్డ్ అనుకొని తీలా, బోల్డ్ అనుకుని రాయలా. నేను నా టీం కూడా ఎవరు అనలా ఇది బోల్డ్ అని రిలీజ్ అయ్యేంత వరకు. రిలీజ్ అయ్యాక వెన్ దట్ ఫస్ట్ కమెంట్ ఆఫ్ దిస్ ఇస్ అ బోల్డ్ అటెంప్ట్ అని వచ్చినప్పుడు దట్ ఎక్సైటెడ్ మీ సో మచ్ బికాస్ నా మైండ్ లో లేదు అది. అది ఒక్కసారిగా తెలుసుకున్నప్పుడు ఓ వీ మేడ్ సంథింగ్ బోల్డ్ విచ్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టాక్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో ఈ రెండు యాజ్ అ కమెంట్స్ నాకు చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చాయి. క్రిటిసిజం ఐ థింక్ ఇబ్బంది పెట్టింది అనేది లేదు మ్యామ్, బికాస్ నేను రవిబాబు గారితో మొన్న మాట్లాడుతున్నా. ఆయన అసలు నువ్వు ట్రాన్స్జెండర్ టాపిక్ గురించి తీసి వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ యునానిమస్ ఇది ఇట్ కాంట్ బి అన్నప్పుడు కరెక్టే కదా, ఐ షుడ్ బి. సో ఆ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు ఎనీ క్రిటిసిజం ఈజ్ వెరీ మచ్ ఇన్వైటెడ్. బట్ ఐ థింక్ హాలిస్టిక్ గా స్టోరీని doesn't matter what preconception we might have created, what baggage Vishnu garu might have had, or our combination might have had. Raja Raja tarvata vastundi or ayanaki Samaja tarvata fun anukoni vachi కూర్చున్నా, there is a story that is also running apart from whoever felt that there is no fun. Story ఒకటి ఉంది, ఫన్ లేదని ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి ఐ డోంట్ వాంట్ టు ఇది అనేది కొంచెం బాధ కలిగిస్తుంది అంతే. బికాస్ అరే స్టోరీ కూడా ఉంది కదా, నీకు నచ్చింది లేకపోవచ్చు అక్కడ, బట్ ఇంకోటి నచ్చేలాగా నువ్వు చూడలేకపోయావా అనేది ఒక బాధ అంతే. బట్ అది ఐ టేక్ దట్ యాజ్ అ క్రిటిసిజం, ఐ ఓన్లీ డూ ఇట్ బెటర్ ఇన్ ద నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ లో కానీ ప్రెజెంటేషన్ లో కానీ ఇంకా బెటర్ చేద్దాం అని అంతే. నేను ఫ్రమ్ ద రివ్యూస్ అండ్ ఫ్రమ్ పీపుల్ టాకింగ్ ఆర్ వాట్ ఎవర్ ఫ్రమ్ ద మీడియా నేను విన్నవి ఓన్లీ 2 major complaints. One is Hasith claimed that there would be a lot of fun in the film, lot of humor, lot of comedy, బట్ అది మిస్ అయింది అని ఒకటి విన్నాను. రెండోది ఇట్ ఈస్ వే మోర్ కన్ఫ్యూజింగ్ అని విచ్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్, అంటే ఇనిషియల్ గా చెప్పింది. సో ఈ 2 మేజర్ కానీ నోబడీ పిన్ పాయింటెడ్ ఎట్ ద ట్రాన్స్జెండర్ టాపిక్, దాన్ని తప్పు పట్టడము, దాని గురించి రాంగ్ గా మాట్లాడటం, అసలు నో వన్ స్పోక్. అది నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీ అనిపించింది బికాస్ we thought we might invite some idi turmoil because of that particular character, that particular treatment, but surprisingly everyone embraced it very ఇంకా స్క్రీన్ ప్లే లెవెల్ కన్ఫ్యూజన్ అవ్వచ్చు ఆర్ ఫన్ ఎక్స్పెక్టేషన్ అవ్వచ్చు. అంటే ఇన్ మై డిఫెన్స్ ఐ నెవర్ టోల్డ్ లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది అది అని, బట్ ద టీజర్ ట్రైలర్ మైట్ హావ్ క్రియేటెడ్ దట్ ఇది, బట్ అందులో కూడా ఫన్ ఏం పెట్టలేదు, జస్ట్ అది ఫర్ అన్నోన్ బ్యాగేజ్ అది వచ్చేసింది. ఫన్ ఉంది, సో ఐ డెంట్ వాంట్ టు వాక్ అవే ఫ్రమ్ దట్ స్టేట్మెంట్. ఫన్ ఉంటుంది సినిమాలో, బట్ కథ కూడా ఉంటుంది, కథ ఉంటుంది ముందు ఫోర్గ్రౌండ్ లో. ఈజ్ ఆల్ మై స్టేట్మెంట్స్ వర్క్ ముందు కూడా, బట్ అది ఎలా కావాలంటే అలా తీసేసుకున్నారు కాబట్టి ఇట్స్ ఓకే, అదే ఎక్స్పెక్టెడ్ థింగ్. కాకపోతే ట్రాన్స్ టాపిక్ మీద నెగటివ్ చేయకపోవడం, ఎవ్రీవన్ హూ ఎవర్ బ్యాష్ ద మూవీ did not bash that area. Yes, I'm very happy about that because వాళ్ళందరికీ
విష్ణు గారి పర్ఫార్మెన్స్ నచ్చింది, అట్మోస్ట్ నెగిటివ్ రివ్యూ తీసుకున్నా కూడా నో వన్ అండర్లైన్ విష్ణు గారి పర్ఫార్మెన్స్ బాగాలేదు అని కానీ, ట్రాన్స్ టాపిక్ అనవసరంగా ఎత్తుకున్నారు అని కానీ, ఈ ఏరియా ఆఫ్ డిస్కషన్స్ లేవు, విచ్ మీన్స్ I think that is the agenda of the movie. If they embraced it, that's why they did not mention anything negative about it. The other negatives, we'll sort it. I'm learning, I'll do better. I need to talk about Vivek Sagar. One of my favorite music directors. Asalante, he's so brilliant. So brilliant. And I'm sure you have taken him because of his brilliance. Absolutely. Starting ante first frame nunchi kuda and background music was so very different and versatile. Especially two songs. ఒకటి గువ్వగూటిలో అండ్ నీలో నాలో, ఒకటి ఇళయరాజా మ్యూజిక్ తలపించి అబ్బా అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆయన ఆ పాటతోని. అండ్ దట్ గువ్వగూటిలో వాస్ సో నాస్టాల్జిక్. చిరంజీవి గారిది, కమల్ హాసన్ గారి అప్పటి 80s లో ఆర్డి బర్మన్ గారి స్టైల్. సో ద ఇన్పుట్స్ మీవేనా లేకపోతే ఇట్ వాస్ వివేక్ ఆల్ టుగెదర్? మ్యూజిక్ ఇన్పుట్స్ ఇచ్చేంత సామర్థ్యం నాకు ఇంకా లేదు, బికాస్ వివేక్ ఇస్ అ వెరీ సీనియర్ కంపోజర్. And he wields his hand for all that. అంటే ఏ స్వరం ఏ రాగం అది కాదు, అంటే ఈ పర్టిక్యులర్ పాట నాకు ఇళయరాజా టోన్ లో ఉండాలి అవి అంటే స్క్రిప్ట్ నెసెసిటీ ఉంది. బికాస్ వీ వాంట్ టు ఇప్పుడు విజువల్లీ మీరా గారు విష్ణు గారు ఉన్న ఎపిసోడ్ ఒక టైం లైన్, విష్ణు గారు అండ్ 7 ఆడపిల్లలు ఇదంతా ఉన్నది ఇంకో టైం లైన్. ఈ క్లారిటీ ఉన్నప్పుడు మ్యూజిక్ వైజ్ కూడా ఆ డిఫరెన్స్ తీసుకురావాలి. దట్ ఈస్ వెన్ యూ విల్ మేక్ పీపుల్ ఎంటర్ డిఫరెంట్ వరల్డ్. సో ఇక్కడ 90s రాజా గారి ట్రాక్ లాంటిది కావాలి అనే నెసెసిటీ అయితే నా సైడ్ నుంచే చెప్పున్నాను. బట్ వివేక్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రాజా సార్. సో ఐ థింక్ ఆయన న్యాచురల్ గా వస్తుంది, ఆయనకి కుదరదు కాబట్టి అన్ని సినిమాలకి ఎవరు కానీ, బట్ న్యాచురల్ గా వచ్చేసే. అండ్ హీ హిమ్సెల్ఫ్ డెలివర్డ్ గ్రేట్ రాజా-ఇష్ సాంగ్స్ ఇన్ అదర్ మూవీస్. సో అలాంటిది ఒకటి కావాలి వివేక్ అంటే ఇంకా హీ కేమ్ అప్ విత్ దిస్ థింగ్. సో అది మళ్ళీ కొంచెం మేము మెహబూబా టైప్ ఆఫ్ ఇది ఉంటే చాలా బాగుంటుంది అక్కడ. బికాస్ ఒక పాయింట్ నుంచి వేరే స్టోరీకి ఓపెన్ అయ్యే సమయం అది. అక్కడ ఒక కికప్ ఉండాలి, అట్ ద సేమ్ టైం వాడు ఒక క్లబ్ డాన్సర్ అయి ఉండాలి, యయాతి అనేవాడు. సో హీఈస్ అ డాన్సర్ హిమ్సెల్ఫ్, హీ లుక్స్ అట్ ఇట్ యాజ్ అ మాస్కులిన్ డాన్స్. మళ్ళీ కొడుకు నేర్చుకుంటాను కూచిపూడి అది ఇది అంటే అది ఫెమినిన్ డాన్స్, ఆడంగి వేషాలన్నీ వేస్తావు అది ఇది అని చెప్పి అక్కడ తిరుగుతావు. సో ఈ డ్యూయల్ మెంటాలిటీ నాకు నచ్చింది ఫర్ యయాతి. సో యయాతి హ్యాస్ టు బి ఓపెన్ విత్ అ బ్యాంగర్ సాంగ్, ఒక మాస్కులిన్ సాంగ్. దట్ ఈస్ వాట్ గువ్వగుట్టులో హ్యాస్ బికమ్. సో మీ రైటింగ్ టీమ్ గురించి మాట్లాడాలి హసిత్. ఇప్పుడు స్టోరీ మొత్తం రాస్తున్నప్పుడు కంప్లీట్గా మీరే రాసేసారా లేకపోతే వి ఆల్ సిట్టింగ్ యాజ్ అ టీమ్ అండ్ రైటింగ్ ఇట్? బికాస్ ఐ కెన్ సీ అందులో లాట్ ఆఫ్ వాయిసెస్ కనిపిస్తున్నాయి నాకు. దో ఇట్ ఈస్ యూ బట్ సమ్వేర్ ఐ కుడ్ గెట్ ద ఫీలర్ దట్ దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో హూ ఆర్ విత్ హసిత్ హూ బ్రాట్ దిస్ బ్యూటిఫుల్ థింగ్ అవుట్ అని. అంటే నేను ఒక లెవెల్ కి డ్రాఫ్ట్ అంతా అయ్యేంత వరకు నేను ఓపెన్ చేయలేను, బికాస్ ఐ నీడ్ టు ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ ఓకే దిస్ కెన్ బి ఓపెన్ టు ద సెకండ్ పర్సన్, ఫర్గెట్ అబౌట్ ద టీమ్. ఇంకొకటికి ఓపెన్ చేయాలంటేనే ఫస్ట్ నాకు వచ్చింది ఇప్పుడు కంట్రోల్లో ఉంది అనిపించినప్పుడే ఇస్తాను. దాని నుంచి చేంజ్ అయిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. వన్స్ అది ఇచ్చాక రెజనేట్ అవ్వట్లేదు అనిపించి లేకపోతే ఇంకా బెటర్ గా చేయొచ్చు, ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎ సెపరేట్ రైటింగ్ టీమ్, మై డైరెక్షన్ టీమ్ ఈజ్ మై రైటింగ్ టీమ్. సో అందరం కూర్చొని మాట్లాడుతుంటాం. సో ఐ హ్యావ్ భరద్వాజ్, ప్రేమ్, సూర్య, Shyam, Praneeth, Kareem, Swaroop. So all these guys, they just sit, we all sit together, we start jamming about idi kada ante evadi input vaadu istu untadu. So దాన్ని అంతా పెట్టుకొని ఇక్కడ ఈ సీన్ ఇంకెట్లా ఉంటే బాగుంటుంది అనే డిస్కషన్ ఓపెన్ అవుతుంది. సో అలాగా ఐఎమ్ ఓపెన్ టు ఇన్వైటింగ్ ఆల్ ద థింగ్స్ అండ్ బికాస్ ఫైనల్ గా స్వార్థం నాకు ప్రొడక్ట్ బాగా రావాలి. సో అలాగా ఎవ్రీవన్స్ వాయిస్ ఇస్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్, ఈవెన్ అట్ ద రైటింగ్ లెవెల్ ఐ వుడ్ సే. ఈ అచ్చ తెలుగు పిచ్చి మీకు ఎప్పటి నుంచి? ఈవెన్ టైటిల్స్ లో కూడా మొత్తం తెలుగు టైటిల్స్. స్వాగ్ అనేది పెట్టారు, స్వాగ్ మాత్రం స్వాగ్ ఒకటే తట్టు పెట్టారు, దానికి కూడా మీరు రీజన్ ఇచ్చారు కదా. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ దట్ రీజన్ అగైన్, ఐ డోంట్ వాంట్ టు హియర్ ద సేమ్ థింగ్ అగైన్. బట్ ఆ రాజరాజ చోర అవ్వచ్చు, అప్పటి కథ అవ్వచ్చు, ఇప్పటి కథ అవ్వచ్చు, భాష మీద ఉన్న మీకున్న ప్రేమ, యూనో దాన్ని ఎట్లాగైనా మంచిగా చూపించాలి, తెలుగు పదాలని చక్కగా వాడాలి, ఎక్కడ వీలైతే అక్కడ మంచి మంచి తెలుగు డైలాగ్స్ పెట్టాలి అన్న ఆ కాన్షియస్ ఎఫర్ట్. అది యాక్చువల్లీ కాన్షియస్ అని నేను అనుకోవట్లేదు మ్యామ్, దట్ ఈస్ కమింగ్ ఆర్గానికల్లీ. అంతే, అలా వస్తోంది. కాబట్టి ఇప్పుడు దాన్ని వేరేలాగా రాసి కొంత ఇంగ్లీష్ పదాలు జోడించి చూస్తే నాకే ఆక్వర్డ్గా ఉంటుంది డైలాగ్ నాకు. సో నేను కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేయలేను. ఆబ్వియస్ గా నాకు ఇట్లా ఉంటేనే, అంటే ఈ క్యారెక్టర్ కి ఇప్పుడు స్టిల్ ఐ కీప్ డిస్కసింగ్ నా టీమ్ తో. వాళ్ళు ఇప్పుడు అనుభూతి క్యారెక్టర్ ఉంది, ఒక సీన్ లో దానికి మీ వత్తాసు మళ్ళీ అంటుంది ఆవిడ. వత్తాసు అనేది నాకు న్యాచురల్ గా వచ్చే పదం, బట్ అది
దానికి మీ సపోర్ట్ మళ్ళీ అంటే ఇట్ విల్ ఫిట్ బెటర్ ఫర్ హర్ క్యారెక్టర్. బట్ స్టిల్ వీ వెంట్ అహెడ్ విత్ వత్తాసు, ఎందుకంటే ఆ ఫ్లో ఆఫ్ డిస్కషన్ లో దట్ ఈస్ కమింగ్ న్యాచురల్లీ. అందుకని నేను వెళ్ళిపోయాను. బట్ కాన్షియస్ గా వత్తాసు ఉంచితే తెలుగుని ఏదో అభివృద్ధి చేద్దాం ఆ ఉద్దేశంతో పెట్టింది కాదు. వస్తూ ఉంటాయి. అది ఏ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది అనేది కాన్షియస్ చాయిస్ ఒక్కటే తీసుకోవాలి. సింగాగాడికి కూర్చోబెట్టి వాడు రాజులాగా మాట్లాడాలంటే కుదరదు. వాడు ఏ మ్యాన్ ఇవన్నీ ఈ పదాలన్నీ దొరుకుతూ ఉండాలి. సో ఐ థింక్ ఆ ఫేర్ సెగ్రిగేషన్ అయితే చేస్తాను, కానీ న్యాచురల్ ఫ్లోలో తెలుగు వస్తూ ఉంటుంది. అది నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం ఏలియన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. వీడిని నిశ్చేష్టులు అయ్యాడు అని ఇట్లా అంటే ఇంకా కంగారు పడతారు. సో ఎగ్జాంపుల్ మొన్న వివేక్ ఆత్రేయ విష్ణుతో కూర్చొని చిన్న డిస్కషన్ చేస్తున్నారు ఆన్ కెమెరానే. సో అక్కడ అట్లా నిశ్చేష్టులు నిలబడ్డాడు అని ఏదో అన్నాను నేను ఫ్లోలో. తర్వాత నాకే అనిపించింది ఏంటిది అంటే మిగతా వాళ్ళు ఏలియన్ గా ఫీల్ అవుతారు, అది ఆబ్వియస్ గా. సో అలాంటివి కంట్రోల్ చేసుకోవాలి. ఏమన్నా పుస్తకాలు కానీ మనుషులు కానీ గతంలో మీరు చూసిన సినిమాలు కానీ లేకపోతే అప్పటి దర్శకులు కానీ ఎవరిదైనా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీ మీద? అంటే మీ భాష విషయంలో అవ్వచ్చు, మీరు ఆలోచించే విధానం అవ్వచ్చు, లేకపోతే మీరు తీయాలనుకునే సినిమాల ప్లాట్స్ అవ్వచ్చు. బుక్స్ నేను ఎక్కువ చదవను మ్యామ్. అంటే నాకు మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందనేది నాకు అర్థమైంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు తెలియదు అదేమి, పెరిగాక ఈ వాడకంలో అవసరం పడుతున్నప్పుడు ఎందుకు వస్తుంది నాకు ఇది అంటే ఆయన నుంచి అనేది అర్థం అవుతుంది. అంటే హీస్ ప్రాపర్ లిటరేచర్ డీప్ వెళ్తూ ఉంటారు ఆయన. మొత్తం పద్యాలు ఎక్కువ రాస్తూ ఉంటారు ఆయన. శతకాలు 2-3 ఉన్నాయి ఆయనవి. ఆయన ఎవ్రీడే రాస్తూ ఉంటారు. నాకు చిన్నప్పుడు సమస్యాపూర్ణం దగ్గర నుంచి రేడియోలో వింటున్న సమస్యాపూర్ణంలో గోలి హనుమత్ శాస్త్రి గారు అని చెప్పి ఆయన సమస్యాపూర్ణం వింటానికి కూర్చుండేవాళ్ళం. నాకు అర్థం కాదు ఏమి అక్కడ. ఆయన ఏదో రాసి పంపింది రేడియోలో చదువుతున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు బ్లాగ్ మెయింటైన్ చేస్తూ ఎవ్రీడే రాయటం వరకు నాకు తెలుసు అయింది. సో చిన్న రబ్ ఆఫ్ అయి ఉంటుంది అనేది నాకు ఒక ఇది. అండ్ ఇది సినిమాకి కూడా వాడచ్చు ధైర్యంగా అని వివేక్ అత్రేయ లాంటి వాళ్ళతో వర్క్ చేయడం వల్ల నాకు ఒక కన్విక్షన్ వచ్చింది. బికాస్ నేను లిరిక్స్ ర్యాండమ్ గా ఇట్లుంటే ఎలా ఉంటుందంటే బాగుంది అని. సో అది నా గొప్పతనం కాదు, జడ్జ్ చేసిన అతని గొప్పతనం. సో హీ నోటీస్డ్ దిస్ విల్ ఫిట్ మై మూవీ అంటే వేరే సెకండ్ థాట్ లేకుండా బాగుందయ్య చంద్రన్ నీ ముఖార విందాం అని రాసినప్పుడు హీ లైక్డ్ ఇట్ అండ్ హీ పుట్ ఇట్ ఫర్ అ మూవీ. అంటే కమర్షియల్ గా చేస్తున్న సినిమాకి తెలుగు డీప్ అంటే ఆ వ్యత్యాసమే కనపడనివ్వాలి. అందుకని ఒక కన్విక్షన్ వచ్చింది. ఇంకా ఇప్పుడు కొంచెం కాన్షియస్ అయి ఉన్నాం కాబట్టి పాత సినిమాలు చూసుకుంటూ ఉంటే విశ్వనాథ్ గారిది, జంధ్యాల గారిది వీళ్ళందరూ ఫ్రీగా వాడారు తెలుగు, ఇంకా అద్భుతంగా వాడారు. సంగీతం గారు. సో వీళ్ళందరూ తీసుకొచ్చిన ఇదికి అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యాజ్ అన్ ఆడియన్స్ వీ రియల్లీ అబ్జర్వ్డ్ ఇట్. ఏమీ ఏలియన్ మాకు అర్థం కావట్లా, గివ్ అస్ సమ్ ఇంగ్లీష్ మిక్స్ మ్యాచ్ ఇస్తేనే మాకు అది ఎవరు అనలేదే. సో దెర్ ఆర్ పీపుల్ హూ స్టిల్ ఎంబ్రేస్ దోస్ మూవీస్. ఐ థింక్ ఆ కోవలో డేంజర్ ఏం లేదనిపించింది. సో అందుకని ఇంకా మన చిన్నప్పుడు ఎదుగుతున్న వయసు మన మీద కొన్ని ప్రింట్స్ ఉంటాయి అట్లా మైండ్ లో ఇట్లా పడిపోతాయి, అవి పోవు, అవి those won't get erased and they stay on with us and they keep inspiring us. yes. వివేక్ గారితో మీరు ఎంతకాలం వర్క్ చేశారు అదర్ దెన్ మెంటల్ మధ్యలో? బ్రోచేవర్ రెండు చేశాను. తర్వాత ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ విష్ణు గారు డైరెక్ట్లీ. రాజా రాజా చోరా స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయనకు నచ్చి అలాగా ఐ స్టార్టెడ్ మేకింగ్ మై ఓన్ మూవీ. ఐ స్టిల్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వివేక్స్ వర్క్స్. చూసారా సరిపోతా టోటల్లీ డిఫరెంట్ టేక్. అసలు నేను షాక్ తిన్నా. వివేక్ గారికి మెసేజ్ పెట్టా, మీరేనా తీసారు ఈ సినిమా? సో అన్లైక్ బట్ ఐఎమ్ సో హ్యాపీ హీ అంటే వివేక్ ఎప్పుడు ఒక ఇమేజ్ లో స్టిక్ అయిపోవడం నచ్చదు. దట్ మచ్ ఐ నో. సో ఇది తీసుకోవడం నాకు మజా ఇచ్చింది. మీకు అలాంటిది సినిమాలు ఏమన్నా చెయ్యాలి అన్న కోరిక ఉందా? అంటే యూ హావ్ బీన్ ఆల్వేస్ గోయింగ్ అరౌండ్ డ్రామా, మెయిన్ డ్రామా, కాన్సెప్ట్ ఓరియంటెడ్. రైట్, ఐ హావ్ లాట్ టు లెర్న్ అండి. సో యాజ్ ఐ గ్రో ఐ థింక్ ఐల్ డెఫినెట్లీ ఓపెన్ మై సెల్ఫ్ టు రీచ్ మోర్ ఆడియన్స్. వాట్ ఎవర్ మేక్స్ మీ రీచ్ మోర్ ఆడియన్స్ యాజ్ అ స్టోరీ టెల్లర్, ఐల్ టేక్ దట్ పాత్ డెఫినెట్గా. ఇఫ్ ఇట్స్ మాస్ కమర్షియల్ మూవీ to tell my point, I don't hinder from taking that, hesitate అయితే అవను. మీరు వివేక్ గారి నుంచి ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? ఆయనతో వర్క్ చేశారు కాబట్టి యూ నీడ్ నాట్ డూ వాట్ ఎవర్ హీ డస్, బట్ దేర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్ ఏవో ఉంటాయి కదా, రైటింగ్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, మేకింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఐ థింక్ నేను వివేక్ వైల్ రైటింగ్ హీ గెట్స్ ఇన్స్పైర్డ్ విత్ సమ్ సాంగ్స్. సాంగ్తో కొన్ని ముందుకెళ్తాయి, సాంగ్ మ్యూజిక్ సంథింగ్. ఐ నెవర్ న్యూ దట్ ఇట్ కెన్ బి డన్ దట్ వే. నేను అతని నుంచి నేర్చుకున్నా ఇది. సో ఎక్కడన్నా నాకు బ్లాకర్ ఏమన్నా ఉంటే ఐ జస్ట్ పుట్ ఆన్ సమ్ మ్యూజిక్ విచ్ విల్ తెలియకుండా ఒక ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇల్లు ఉండొచ్చు, ఇది అది బ్యాడ్ ఫ్లో అవ్వచ్చు, గుడ్ ఫ్లో అవ్వచ్చు. ఒక ఫ్లో వస్తే యూ కెన్ దెన్ రీకరెక్ట్ ఇట్, ఇవన్నీ జరుగుతాయి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ వివేక్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రైటింగ్ ట్రిక్స్ అది అతను చెప్పింది, ఇది ట్రిక్ రా అనేది నాకేం చెప్పలేదు. బట్ ఐ నోటీస్డ్ ఎట్లాగా ట్యాకిల్ చేస్తున్నాడు. వెన్ ఇట్ ఈస్ ఒక కట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇమీడియట్ రైటింగ్ అనే వెపన్ మన చేతిలో ఉంటే హౌ క్విక్లీ యూ కెన్ షిఫ్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ మేక్ ఇట్ ఈజీ ఆన్ ద సెట్స్.
ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసి ఉండే. సో దోస్ ఆర్ హెల్పింగ్ మీ వెన్ ఐ మేక్ మూవీస్ ఆన్ మై ఓన్. యు ఆర్ అ రైటర్, బట్ మీ రైటింగ్తో పాటు ఇంకా ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి మీకు మేక్ యూ ఫీల్ దట్ ఐ కెన్ బికమ్ అ బెటర్ డైరెక్టర్, ఐ కెన్ మేక్ బెటర్ ఫిల్మ్స్ బికాస్ ఆఫ్ దీస్ అని 1 2 3 4 ఏమన్నా ఉంటే వాట్ ఆర్ దోస్? అంత అబ్జర్వేషన్ ఇంకా చేయాలి, బట్ ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ రెగ్యులర్ స్టోరీస్. ప్రాబబ్లీ దట్ ఈస్ అ బ్యాడ్ అండ్ గుడ్ యాజ్ వెల్. ఎందుకంటే రెగ్యులర్ స్టోరీస్ బట్ ఐ థింక్ ఇప్పుడు గుడ్ ఏనేమో. ఇప్పుడు జనాలకి రెగ్యులర్ వద్దు. ఓకే, పీపుల్ నౌ హూ ఆర్ వాచింగ్, బట్ ఐ కెనాట్ మేక్ ఇట్ క్విక్లీ. దట్ ఈస్ ద బ్యాడ్. రెగ్యులర్ స్టోరీ కానప్పుడు కొత్తది ఎంచుకున్నప్పుడు దాన్ని ఒక ఫార్మాట్ ఉండదు, ఒక ప్రూవెన్ ఫార్మాట్ లో బేరీస్ వేసుకుని ఇది కూడా ట్రై చేసాం. స్వాగ్ ని కూడా దేంతో కంపేర్ చేసుకుంటే అక్కడ బీట్స్ వర్క్ అయ్యే మనకు వర్క్ అవుతుంది, లేదు ఎక్కడ దొరకట్లేదు. సో వీ హ్యావ్ టు ఒక కన్విక్షన్ తో రిలీజ్ చేయాలనే ఇదిలోనే వెళ్ళుండే. సో ఆ కంపారిజన్ కి ఒక కొలమానం ఉండదు. దట్ ఈస్ బ్యాడ్ అండ్ గుడ్ ఇన్ ఇట్స్ వే. మీరు అన్నట్టు యూనిక్ కంటెంట్ ని ఐ థింక్ నా లైకింగ్ నుంచి వస్తుంది అది. ఇఫ్ ఐ స్టార్ట్ లైకింగ్ ఎనీ స్టోరీ అండ్ మేక్ ఇట్ డ్రమాటిక్ అండ్ ఇది ఐ థింక్ అడాప్షన్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనుకుంటున్నాను నేను. అడాప్టబిలిటీ, ఐ కెన్ అడాప్ట్. దట్ ఈస్ హెల్పింగ్ మై ఆన్ సెట్ లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కుడ్ నాట్ గెట్, ఐ వాంటెడ్ దిస్ లొకేషన్ బట్ దిస్ ఇస్ ఇమీడియట్, ఇది లేదు, అది మాత్రమే ఉంది. ఐ కెన్ ఇమీడియట్లీ చేంజ్ ద సీన్ అండ్ పుట్ ఇట్ రైట్ దేర్ అండ్ స్టిల్ మేక్ ద ఎమోషన్ వర్క్. అంతవరకు నా 2 movies లో నేను అబ్జర్వ్ చేసుకుంది అదొకటి. బట్ అంటే దానివల్ల స్కేల్ తగ్గుతుంది బికాస్ దిస్ హ్యాస్ అ వైడ్ ఫ్రేమ్ పెట్టగలిగే స్కోప్ ఇక్కడ ఉంది, అక్కడ ఉండకపోవచ్చు. స్టిల్ ఐ గో అహెడ్ విత్ ఎమోషన్ ఇస్ ద మెయిన్ కీ. సో దానివల్ల బ్యాడ్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఫిల్మ్ స్కేల్ విల్ లుక్ ఎ లిటిల్ స్మాలర్. సో ప్రతిథింగ్ హ్యాస్ అ పాజిటివ్ నెగటివ్, ద స్ట్రెంగ్త్ కమ్స్ విత్ బోత్ ద సైడ్స్. అలాంటివి ఉన్నాయి. ఒక రైటర్ డైరెక్టర్ కి బాగా అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తారండి నార్మల్గా. ఏంటంటే బికాజ్ ఇప్పుడు ఒక సీన్ ఎక్కడ స్టక్ అయిపోతే రైటర్ కోసం వెయిట్ చేయాలి, ఆ డైలాగ్ ఇచ్చే వరకు మనం ఊరికే కూర్చోవాలి, అలాంటి పొజిషన్ ఉంటుంది కొంతమంది డైరెక్టర్స్. బట్ వెన్ అ డైరెక్టర్ ఇస్ అ రైటర్, ఐ థింక్ ఇట్ ఫ్లోస్ న్యాచురల్లీ అండ్ ఇట్ ఇస్ అన్ అడ్వాంటేజ్. సో బట్ మీకున్న అడ్వాంటేజ్ అదర్ దెన్ రైటింగ్ లో అంటే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ ఇంకేదన్నా ఉంటే, హౌ అడాప్టబుల్ ఆర్ యూ ఆన్ స్పాట్? అది చాలా హెల్ప్ అయింది మ్యామ్ దీనికి. బికాస్ దిస్ ఇస్ అ బిగ్ స్కేల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, వెరీ హ్యూజ్ స్కేల్. ఇది ఎవరో రైటర్ రాసిచ్చుంటే నాకు ఐ విల్ బి కన్ఫ్యూజ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే I know what was the draft with which I entered shooting and what is the draft we are finally with. ఈ అడాప్టేషన్స్ అన్ని అంటే దట్ షిఫ్టింగ్ క్విక్లీ జరగాలి అంటే నేను ఇంకొకరిని నమ్ముకొని ఉంటే నాకు ఆ కన్విక్షన్ ఉండదు. ఐ విల్ నాట్ షూట్ ద సీన్ ద వే ఐ షాట్ సో ఫర్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 individuals ఇంటరాక్టింగ్, ఆ అడాప్టబిలిటీ నాకు ఎంత ఉందో నేను కరెక్ట్ చూసుకోవాలి. బికాస్ అస్యూమింగ్ ద హైపోథెటికల్ సిచ్యుయేషన్ ఆఫ్ దిస్ ఇస్ రిటన్ బై సమ్వన్, డైలాగ్స్ ఫర్ బై సమ్వన్, వాడి నుంచి నేను యాజ్ అ డైరెక్టర్ నేను తీసుకొని ఎస్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పి చేస్తానా, ఐ డోంట్ నో ఎట్. నాలోనే ఇంకోటి ఉన్నాడు కాబట్టి ఆ రైటర్ అనేవాడు హీఈస్ హెల్పింగ్ దిస్ డైరెక్టర్ ఇన్ రైట్ నౌ టు బ్రింగ్ థింగ్స్ అండర్ కంట్రోల్. ఇమీడియట్ ఒక డైలాగ్, ఓకే ఇవాళ లైట్ ఫెయిల్ అవుతుంది, 10 minutes లో ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలి, లెట్స్ నాట్ డూ ద హోల్ సీన్, కూర్చొని ఒక 5 minutes ఇవ్వండి, ఐ రీరైట్ ఇట్ అండ్ చిన్న డైలాగ్ తో సెట్ అయిపోతుంది. అలా అయినవి కూడా ఉన్నాయి. సో ఐ థింక్ ఆ అడాప్టేషన్ అయితే స్ట్రెంత్ గానే చూస్తున్నాను నేను. ఏదన్నా ఒక సీన్ గుర్తుందా మీకు స్వాగ్ లో, విచ్ అంటే ఇది మీరు ఈ రకంగా మీరు ఆపరేట్ చేసిన సీన్ ఏమన్నా ఉందా? ఆన్ స్పాట్ అయితే ఐ థింక్ అక్కడికక్కడ ఐ థింక్ ద లెటర్ సీన్ మ్యామ్, లాస్ట్ లో లెటర్ ఏదైతే రేవతి రాస్తుందో, బట్ ఐ థింక్ ఇట్స్ లెటర్, సో ఇది జస్ట్ ఎప్పుడైనా రాసుకోవచ్చు అది అన్నట్టు ఉంటుంది. బట్ ఇఫ్ యూ స్టిల్ సీ ఓటీటీలో వాడి లెటర్ ఏదైతే ఉందో ఇట్ విల్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ కంటెంట్ వాట్ రేవతి ఈ స్పీకింగ్ టువర్డ్స్ ద ఎండ్. అది అప్పటికప్పుడు రాసుకున్నది. వీ వాంటెడ్ ఎ లెటర్ బట్ నేను ఐ సమ్హౌ కుడ్ నాట్ గెట్ మై మైండ్ టుగెదర్ టు కంప్లీట్ ఇట్. బట్ ఆ లెటర్ అందరూ చదువుతుంటే ఎవ్రీవన్ టీయర్డ్ అప్ ఆ స్పాట్ లో, ఇంక్లూడింగ్ విష్ణు గారు. ఆయన యాక్టింగ్ కి ఫర్ ద కంటెంట్ వాట్ ఎవర్ ద లెటర్ ఈస్ బియరింగ్. సో అది నాకు కిక్ ఇచ్చింది. సో సంథింగ్ యూ కెన్ డూ ఇట్ రైట్ దేర్. అంటే ఆ స్పాట్ లో ఉన్నప్పుడు కొన్ని వస్తాయి, రైటింగ్ టేబుల్ దగ్గర సపరేట్ గా ఆలోచిస్తున్నప్పుడు, ఆ స్పాట్ లో ఉన్నప్పుడు సంథింగ్ విల్ పుష్ యూ టు కంప్లీట్ ఇట్ టు ద. అలాంటిది అదొకటి జరిగింది, ఎగ్జాక్ట్ గుర్తురాట్లేదు, బట్ దెర్ ఆర్ డెఫినెట్లీ మూమెంట్స్. ద బ్యాంగిల్స్ మూమెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది రైటర్ గా కాదు, ఆన్ డైరెక్షన్ ఫ్రంట్. సెకండ్ హాఫ్ లో ఏయాతి ఎపిసోడ్ లో మొత్తం వాడిని కొడతాడు, ఇదంతా చేసి తప్పంతా నాదేనేమో అని చెప్పి టెర్రస్ మీద అత్తతో మాట్లాడుతూ ఉంటాడు. కింద వాళ్ళు మరి వాడిని వదిలే 7 ఆడపిల్లలు వాళ్ళకి పెళ్లిళ్ళు అలా చేయాలని చేస్తే కింద కట్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు గాజు తీసిస్తూ ఉంటారు. సో దట్ గాజులు పాస్ అవుతూ లాస్ట్ వాడికి వస్తుంది. సో దిస్ వాస్ డన్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆన్ స్పాట్ డిస్కషన్ లో, ముందే జస్ట్ ఒక 1 day ముందు ప్రిపరేషన్ లో అయ్యింది. సో వెన్ యూ ఆర్ ఇన్ టు ఇట్ ఇంకా బెటర్ థాట్స్ వస్తూ ఉంటాయి అనేది అలాంటి మూమెంట్స్ నాకు ప్రూవ్ చేశాయి. రోషన్ ఇస్ అ టెరిఫిక్ యాక్టర్. అంటే హి వాస్ లైక్ రియల్లీ లివింగ్ దట్ రోల్. అబ్సల్యూట్లీ. విష్ణు గారు అయితే
అరే నువ్వు ఎలా అన్నా నువ్వు చెయ్యి, అదేంటో నాకు చెప్పు, బికాస్ ఐ నీడ్ టు క్యారీ ద సేమ్ థింగ్. అంటే హీ సో ఇంప్రెస్డ్ విత్ హిస్ ఇది, నువ్వు చెయ్యి, నువ్వు ఫ్రీగా చేసేయి, ఆ చేసినవి నేను పట్టుకుంటా. అంటే ఈ ముంగురులు ఇలా తీసుకోవటం ఇవన్నీ ఏమేం చేశాడు వాడు అని చెప్పి వచ్చి చూసుకుంటేవాళ్ళు, చూసి ఇవన్నీ మనం కంటిన్యూ చేయాలి క్యారెక్టర్ కంటిన్యూటీ కోసం. సేమ్ వే భవభూతి ఎలా అయితే పళ్ళెత్తు ఇవన్నీ ఉన్నాయి కదా, సో దిస్ ద సేమ్ గై ఇస్ భవభూతి యాజ్ వెల్. యంగర్ ఇదిలో కోల్కతాలో సునీల్ గారితో ఉండిపోయి, సో హీ పిక్డ్ ఇట్ అప్ ఫ్రమ్ విష్ణు భయ్య ఇది చేస్తున్నారు కదా, ఐ విల్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ సంథింగ్ విత్ టీత్. సో ఇవన్నీ ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ గివ్ అండ్ టేక్ యాక్టర్స్. వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సీన్ అండి ఫర్ యూ టు షూట్? డిఫికల్ట్ సీన్ వచ్చేసి కింగ్ ఎపిసోడ్ లోనే బారసాల ఒకటి జరుగుతుంది సెకండ్ హాఫ్ లో. సో వీ షాట్ ఇట్ ఇన్ యాగంటి. సో అక్కడ క్రౌడ్ కంట్రోల్ అనేది చాలా కష్టం అయిపోయిందా? డైరెక్టర్ గా అది డిఫికల్ట్ థింగ్, బికాస్ వీ డోంట్ వాంట్ గో ఓవర్ బోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకా సీన్ బాగా వస్తుంది ఇంకో 2 days పర్మిషన్ తీసుకుని. దట్ ఈస్ నాట్ అవర్ టైప్. యు హావ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. దట్ వీ విల్ ఫిక్స్ టు ద డిసిప్లిన్ వాట్ వీ కేమ్ విత్ అండ్ కంప్లీట్ చేద్దాం. అలాగే యాక్టర్స్ అందరు కూడా లక్కీలీ దే కోఆపరేటెడ్, ఎవ్రీబడి, టెక్నీషియన్స్, వేద, వీళ్ళందరూ. సో అది ఉన్నప్పుడు the scene is so crucial that things will change from మాతృస్వామ్యం టు పితృస్వామ్యం. ఇది స్టేజింగ్ క్లియర్ ఉంది, బట్ అక్కడికి వెళ్తే చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి. నథింగ్ ఈస్ రియలీ కోఆపరేటింగ్, హార్స్ ఈస్ నాట్ కోఆపరేటింగ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీ డోంట్ హ్యావ్ టైమ్ ప్రియారిటైజింగ్. ఇది ఈ షాట్ వస్తే చాలు, ఇది దిస్ వాజ్ ఎ లిటిల్, అక్కడ కొంచెం ఇట్ వాస్ డిఫికల్ట్ ఇన్ దట్ సెన్స్. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్ రావట్లేదు, అది ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ గ్రేట్ యాక్టర్స్ అరౌండ్. సో ఎవ్రీవన్ పర్ఫార్మ్ టెరిఫిక్ గా. యా. డూ యు గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఎనీ టైమ్? అంటే మీకు కోపం వస్తుందా సెట్లో ఎప్పుడైనా దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అనేసి మీకు కొంచెం? లేదు మ్యామ్, అంటే వచ్చినా ఐ థింక్ అది కాన్షియస్లీ గెట్స్ అవాయిడెడ్. నా ప్రమేయం లేకుండానే అదో మెకానిజం ఏదో డెవలప్ అయింది. వచ్చినా ఐ డోంట్ షో ఫర్ షూర్, బట్ నాకు కూడా ఉండదు. అంటే నేను చూపించకుండా లోపల పెట్టుకుంటే ఇంకో దగ్గర కనిపిస్తుంది, అది కోపంలా కనపడకపోయినా ఇంకో చికాకులా కనిపిస్తుంది. జస్ట్ ఇగ్నోర్ దట్, మోర్ ఈజీ దట్ వే. నేను పీస్ఫుల్గా ఉంటే పని ఇంకాస్త బెటర్ ప్రొడక్టివ్గా అవుతుందనే ఇది గమనిస్తూ ఉంటా. సో మీరు పోయమ్స్ బాగా చెప్తారంట? అవునా? లేదు, ఐ మీన్ యూ కెన్ మెమరైజ్ అట్లీస్ట్ సమ్ 100 poems అని నేను విన్నా. శతకం చదవమని మా నాన్నగారు ఇచ్చిన యాక్టివిటీ, నాకు సైకిల్ కొనివ్వాలంటే లేకపోతే ఇంకో దేనికో. బట్ 100 poems అయితే డెఫినెట్ గా ఎక్కలేదు నాకు. అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ ఐఎమ్ ఫర్గెట్టింగ్ ఫ్యూ. సాధన లేదు కదా. సో చిన్నప్పుడు ఇప్పుడు 7th class లో అడిగితే చెప్పేవాడిని, ఒక 50 చెప్తాను. సుమతి శతకం నుంచి, వేమన్ శతకం నుంచి, దాశరథి శతకం నుంచి, ఇవన్నీ ఫ్రీగా వచ్చేస్తూ ఉండేవి. ఎందుకంటే జస్ట్ అప్పుడే మెమరీలో ఉన్నాయి, మెల్లగా సాధన చేయలేదు కాబట్టి ఈవెన్చువల్లీ పోతూ ఉంటే. బట్ ఇప్పుడు చెప్తూ ఉంటే ఐ విల్ కంప్లీట్, ఆటో కంప్లీట్ లాగా. ఎవరన్నా ఒక 2 lines చెప్తే మిగతా 2 నేను కంప్లీట్ అలా. అంతే. మీ స్టైల్ ఏదైతే ఉందో అది ఇస్ ఇట్ స్టైల్ ఆర్ ఫర్ కన్వీనియన్స్? ఏది మ్యామ్, బ్యాండ్ కన్వీనియన్స్. అబ్సల్యూట్లీ. ఒకప్పుడు కన్వీనియన్స్, ఇప్పుడు ఒక సిగ్నేచర్ అయింది అది. అంతే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే కోడి రామకృష్ణ గారి లాగా, విశ్వనాథ్ గారి లాగా. రైట్. అంటే ఐ హావ్ దిస్ ఆఫ్రో హెయిర్. సో నేను ఎక్కువ సెలూన్ కూడా పెద్ద వెళ్ళిన వాళ్ళు కంగారు పడతారు నేను ఎప్పుడు వెళ్ళినా. సో అంటే నాది చాలా రఫ్ హెయిర్ అన్నట్టు. సో ఐ వాంటెడ్ టు, ఐ లైక్ గ్రోయింగ్ హెయిర్. సో అది మొత్తం ఇట్లా చూస్తే మీరు ఇంటర్వ్యూకి కూడా పిలవరు. సో ఐ థాట్ లెట్ మీ పుట్ అప్ సమ్. అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది స్టైల్, లేకపోతే ఎప్పుడైనా కాస్త సినిమా ఇంకా అదే అనుకోకుండా అది స్టైల్ లాగా పికప్ అయింది. సరే అది సినిమా అయ్యేంత వరకు అని ఒక సిగ్నేచర్ పెట్టుకుందాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీ అయ్యేంత వరకు ఇట్లేదో. అంటే ఇంట్లో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి కదా. ఎవడరా బాబు నువ్వు ఇలా అడవి మనిషిలాగా తిరుగుతున్నావు అంటే కష్టం. సో వాట్ ఆర్ యువర్ పేరెంట్స్ సేయింగ్ నౌ? They're very consecutive hits. They're very glad and happy, ma'am. మా ఫాదర్ చూసి ఐ థింక్ ఆయన సెకండ్ టైం చూసినప్పుడు ఇంకా నచ్చింది ఆయనకి. ఫస్ట్ హాఫ్ లో కొంచెం అది అన్నారు కానీ he's very proud and happy. Yeah. Are you an emotional guy, Hasith? Absolutely. Yeah. But అది ఎప్పుడు కనిపిస్తుందనే నాకు సిచ్యుయేషన్ బట్టి. Did you tear up when watching films? I do. Absolutely I do. అంటే నేను ఇప్పటికిప్పుడు సాగర్ సంగమం చూసినా I'll cry, శంకరాభరణం చూసినా I'll cry. తెలియకుండా ఉంటుంది. I enjoy that moment. While crying కూడా అది నేను ఆపుకోవాలనుకున్నా వచ్చేస్తూ ఉంటుంది. ఆ మూమెంట్ నాకు ఇష్టం. ఇన్నిసార్లు చూసినా రావటం ఏంటి అనేది నాకు, ఎలాంటిది క్రియేట్ చేస్తే అలా వస్తుంది అనేది నాకు. అందుకని ఐ రెస్పెక్ట్ విశ్వనాథ్ గారు హెవీగా. సో ఈ 8-10 ఏళ్ళుగా మీ కాంటెంపరీ డైరెక్టర్స్ ఎంతో మంది వచ్చారు. దే ఆర్ మేకింగ్ అమేజింగ్ ఫిల్మ్స్. హూమ్ డూ యూ రెజనేట్ విత్? అంటే పలానా ఒక్క పేరు చెప్పక్కర్లేదు, దిస్ 2-3 డైరెక్టర్స్ really they're going to make it big అని అనిపించే మీకు ఒక ఇంట్యూటివ్నెస్ ఉంటుంది కదా, they'll go big or I think I really loved Sandeep Reddy Vanga because the originality in the voice and no second thought execution and making it work. Execute అందరూ అంటే ఒక
ఐ డోంట్ లిసన్ టు ఎనీ వన్ ఫీల్స్ చాలా మంది ఇస్తారు, బట్ అది వర్క్ అవ్వాలి. దట్ ఈస్ వెన్ ఇట్ విల్ బి రెస్పెక్టెడ్. అది వర్క్ అయ్యేటట్టే తీసారు ఆయన. హీ హాస్ వెరీ గుడ్ హోల్డ్ ఆన్ multiple crafts of the movie making. I'm really looking forward to the heights what he's going to reach. And he already did with Animal and so I am genuinely looking forward to Vivek Athreya because he is my guru. I learned from him. I am excited about enta versatility inka open chestadu anedi. These two నాకు immediate గా అయితే వీళ్ళిద్దరు గుర్తొచ్చారు. Tarun Bhaskar, I wanted to see what more he's going to make ane oka idi. So అందరు ఇండస్ట్రీలో తరుణ్ భాస్కర్ పేరు తీసుకొస్తారు, బట్ ఆయన సినిమా చేయట్లేదు. అదే ఆయనకి యాక్టింగ్ ఇష్టం అనేది మాకు లేట్ గా అర్థమైంది. మాకేమో ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి వెళ్ళిపోయారు. బట్ వాట్ ఆర్ ద జానరాస్ యూ విల్ వాంట్ టు వర్క్ సమ్ డే, అండ్ వాట్ ఆర్ ద జానరా దట్ యూ విల్ నెవర్ టచ్? యాక్చువల్లీ ఇందాకటి పేర్లకి గౌతమ్ తిన్ననూరి కూడా ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు, బికాస్ జెర్సీ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఎమోషనల్ మూవీస్. ఇక్కడ జానరా వైజ్ ఐ థింక్ ఫ్యాంటసీ ఈజ్ మై ఎగ్జైటింగ్ జానరా మ్యామ్. నేను అంటే డ్రామా డెఫినెట్ గా, ఫ్యాంటసీ అంటే సంథింగ్ పీరియాడికల్ ఫ్యాంటసీయా? యా, సంగీతం గారు ట్రై చేసిన ఎలిమెంట్స్ నాకు చాలా ఇష్టం. అంటే భైరవద్వీపం అనేది ఆదిత్య 369, ఓకే అదో ఫ్యాంటసీ. కృష్ణదేవరాయల గారి ఎపిసోడ్ తీసుకురావటం ఇన్ కరెంట్ కంటెంపరీ మూవీలోకి అది అవలీలుగా తీసుకొచ్చేసి అక్కడివి ఎక్స్ప్లోర్ చేశారు కదా. అంటే అక్కడ నాకు ఆయన చిన్న చిన్న ఎలిమెంట్స్, ఇప్పుడు శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ఉంటుంది అక్కడ, వీళ్ళు ఏదో ఇక్కడ నుంచి ట్రిమ్మర్ తీసుకొని వెళ్ళి ఉంటారు ఈ మెషిన్ లో, అదేమిటి అంటే షేవర్ అంటారు, షురా ఇది చేసేది షేవర్ అని. సో ఇట్ గివ్స్ పీపుల్ లైక్ మీ ఓకే దేర్ ఇస్ అన్ ఎటిమాలజీ ఫర్ దట్ వర్డ్. షేవర్ అని ఎందుకు వచ్చింది, క్షురశాల క్షుర అక్కడి నుంచి వచ్చింది అనేది. సో అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్లోర్ చేయడానికి హీ క్రియేటెడ్ బిగ్గర్ మూవీ. ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోనే ఇవన్నీ వర్క్ అవుతాయి. ఇట్ వోంట్ వర్క్ ఇన్ అలాంటిది మజా వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఐ థింక్ ఒక ఇంటెన్స్ డ్రామా ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ డెఫినెట్లీ ఇంక్లైన్ టువర్డ్స్. సొసైటల్ ఆర్ ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ ఇంక్లైన్ టువర్డ్స్ టాక్సిక్ మాస్కులినిటీ. యూ వుడ్ హావ్ సీన్ ఇట్ ఇన్ రాజా రాజా చోరా ఇందులో. సో అందులోనే చాలా ఫేసెట్స్ ఉన్నాయి. సో అది ఎక్స్ప్లోర్ చేయటం విల్ గివ్ మోర్ ఓపెన్నెస్ ఇన్ టు అ జానర్. అది ఎటు ఓపెన్ చేస్తే అటు వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ కీన్ ఆన్ ఎక్స్ప్లోరింగ్. అండ్ దిస్ ఫ్యాంటసీ థింగ్ I can't do this, I will not do this అనుకునే genre. యాక్చువల్లీ హారర్ చెప్దాం అనుకున్నాను కానీ నాకు అది కూడా ఇష్టం. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్. ఓకే, ఏం లేదు మ్యామ్, ఐ వాంట్ టు సీ మైథాలజీ. ఐ వాంట్ టు ఫర్ షూర్, ఐ వాంట్ టు. అంటే గివెన్ ఎ స్పేస్, నేను ఇందులో చిన్న కింగ్ ఎపిసోడ్, ఇది చాలా చిన్నది, బట్ వెన్ ఐఎమ్ డెల్వింగ్ మై సెల్ఫ్ ఇన్ టు రైటింగ్ ద డైలాగ్స్ ఆర్ ద సీన్స్, కొన్ని పురాణాల ప్రస్తావన తీసుకొచ్చుకుంటూ ఐ థింక్ బాహుబలి ఓపెన్డ్ అప్ గేట్స్ ఫర్ ఇప్పుడు మా జనరేషన్ కి. ఇప్పుడు మా నాన్నగారు వీళ్ళకి చూపిస్తే మాకు జానపద సినిమాలు చాలా చూసాం మేము అంటారు. మధ్యలో ఒక జనరేషన్ అంతా చూడాల, సడన్ గా రాజమౌళి గారు చూపించారు అట్లాగా. అంటే నాట్ బికాస్ ఆఫ్ ద స్కేల్ బట్ ద డ్రామా విచ్ యూ కెన్ బిల్డ్ బై లింకింగ్ బ్యాక్ టు ద ఓల్డర్ టైమ్స్. ఆ మైథాలజీ ఫర్ షూర్ ఇంట్రెస్ట్ మ్యామ్ అది. అంటే యా అబ్సల్యూట్లీ. అండ్ పురాణాల నుంచి తీసుకునే ఇన్స్పిరేషన్ విల్ ఇట్స్ అ ప్రూవెన్ ఇన్స్పిరేషన్, ప్రూవెన్ ఎమోషన్. సో దాన్ని ఇప్పటి కంటెంపరీ అడాప్టేషన్ ఎట్లా చేయాలనేది ఒక విధానం. మణరత్నం గారు చేస్తూ ఉంటారు. కర్ణుడు అర్జునుడికి సంబంధించింది ఆర్ రావణ్ కి సంబంధించిన ఈ ఆస్పెక్ట్స్ ఆయన సినిమాల్లో కంటెంపరీ అడాప్టేషన్ ఇస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్ గా. దట్ ఈస్ వన్ కైండ్. గోయింగ్ కంప్లీట్లీ ట్రూ టు దోస్ టైమ్స్ అనేది కూడా. సో హిస్టారిక్ రిప్రజెంటేషన్ అనేది నాకు ఇంట్రెస్టింగ్ జానర్. సో వెన్ యూ సెడ్ మైథాలజీ, దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రింగింగ్ ఇన్ మై మైండ్. మిమ్మల్ని మీరు అంటే మీ పర్సనాలిటీని మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నప్పుడల్లా డూ యూ థింక్ దట్ యూ ఆల్సో హ్యావ్ దిస్ టాక్సిక్ మెస్క్యులినిటీ ఆన్ అండ్ ఆఫ్ సమ్వేర్, ఎక్కడో చోట అని అనిపిస్తుందా? అండ్ ఆల్సో ఫెమినిజం ఈజ్ నో లాంగర్ కన్సిడర్డ్ యాజ్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ. దాన్ని ఒక రాంగ్ యూసేజ్ చేస్తున్నారు. సో ఆన్ ఆల్ దీస్ టాపిక్స్ వాట్ ఈస్ యువర్ టేక్? వాట్ డూ యూ థింక్? నా వైఫ్తో ఐ యూస్ టు హ్యావ్ ఎ డైలాగ్ అబౌట్ ఓకే అంటే ఇట్ వాజ్ ఈవెన్ దేర్ ఇన్ ద మూవీ బట్ వీ హ్యాడ్ టు ట్రిమ్ ఇట్, ఎక్కువ లెంత్ ఉందని. ఈ భవభూతి క్యారెక్టర్ ఏదైతే అనుభూతిని గూన్స్ వెంటబడుతుంటే కాపాడి కారులో వెళ్తూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ తిరిగితే అట్లాగా ఆడాలంటే ఎక్కడ ఉండాలో వాళ్ళకి తెలియాలి అనే ఒక ఇది. దాని ఎక్స్టెన్షన్ లో పక్కన ఒక ఫెరారీ కార్ ఏదో వేసుకొని ఒక లేడీ వెళ్తూ ఉంటుంది. ఫెరారీలో ఇప్పుడు లేడీస్ అది ఈ టైంకి ఎంతకన్నా ఏం కావాలి మీకు ఫ్రీడమ్ అన్నట్టు ఒక మాట అంటాడు. అంటే ఓకే గుడ్ డే వాళ్ళకు ఉంది, ఇప్పుడు జస్ట్ ఫాలో హర్. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇన్ ద ఫస్ట్ ప్లేస్? 1% కూడా ఉండరు ఓవరాల్. బట్ ఫాలో దట్ 1%, గో టు దేర్ హోమ్. అక్కడ వాళ్ళ నాన్న, వాళ్ళ భర్త, వాళ్ళ తమ్ముడు
ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆ మాటకు అనేది ఫాలో అయ్యి చూడు. ఐ డోంట్ థింక్ దట్ విల్ బి గివెన్ దేర్. సో ఇట్ ఈస్ స్టిల్ దేర్. సో దీస్ ఆర్ ద డైలాగ్స్ ఐ యూస్ టు హ్యావ్ విత్, ఐ వోంట్ హ్యావ్ ఇట్ ఎనీమోర్, బట్ మా వైఫ్ నుంచి నేను అర్థం చేసుకున్న పర్స్పెక్టివ్ అది. అంటే ఇప్పుడు ఒక వస్తున్నాయి కదా అనే ఒక అపోహలో ఉన్నాం మనం. ఫ్రీడమ్ ఉంది, అందరూ ఇది చేస్తున్నారు, ఎందుకు మనం కంప్లైంట్ చేస్తున్నాం అనే ఒక అపోహ అంతే. బట్ వెన్ యూ గో డీప్ డౌన్ ఇట్ ఈస్ స్టిల్ ప్రాక్టీస్ ద సేమ్ వే. నో వన్ ఈస్ ట్యూన్డ్. ఇంకా ఆ ట్యూనింగ్ ఎప్పటి నుంచో తరతరాలుగా జరిగింది కాబట్టి అంత ఈజీ కాదు. సో ఐ థింక్ ఫెమినిజం ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వేటింగ్ టు దట్ ఫైట్ ఫర్ ఈక్వాలిటీ, దట్ ఈస్ నీడెడ్. ఇంతెందుకు చెప్పాలంటే ఇట్ ఈస్ నీడెడ్, బట్ ఇట్ హ్యాస్ టు గో టు ద గ్రాస్ రూట్ లెవెల్. దట్ ఈస్ వెన్ ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ యూస్. ఇక్కడ ఉన్నప్పుడు హంకీ డోరీ లాగానే అంత బాగానే ఉంది అనే ఫీల్ ఇస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ రీచెస్ ద గ్రాస్ రూట్, ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిస్ట్స్ హూ ఆర్ డూయింగ్ ద రైట్ జాబ్ టు ఎంపవర్ పీపుల్. ఇప్పుడు అబ్యూజివ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఐ కెన్ యాక్చువల్లీ సీక్ డైవర్స్ అనే ఒక ఫ్యాక్టే ఇంకా డీప్ వెళ్ళలేదు. సో అదొకటి వెళ్తే అంటే దట్ ఈస్ వేర్ ఫెమినిజం నీడ్ టు డూ ఇట్స్ జాబ్ ఇన్ టేకింగ్ ఇట్ డౌన్. అంటే మాస్ మీడియా కంటెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఉపయోగపడితే దెన్ వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ ఇట్, ఇఫ్ ఇట్స్ ఫెమినిజం, హ్యూమనిజం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అలాంటి ఓన్లీ డివర్స్ అనేది నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, బట్ లాట్ ఆఫ్ సచ్ థింగ్స్. అదైతే గుడ్. బట్ అదేమవుతుందని ఇక్కడిక్కడ తిరుగుతూ ఇప్పుడు దీని ఆపోజిట్ థింగ్ స్టార్ట్ అయింది. మెన్ ఆర్ గెటింగ్ అబ్యూస్డ్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ గివెన్ టు ఫీమేల్స్. బట్ ఇదంతా జరుగుతుంది కూడా వెరీ సూపర్ఫిషియల్ లేయర్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫెమినిజం అనే కాన్సెప్ట్ ఇంకా డీప్ వెళ్తే అక్కడ ఏం మార్పు జరుగుతుంది అన్న దానికి క్రియేట్ చేసుకున్న కాన్సెప్ట్ ఇది. సూపర్ఫిషియల్ లెవెల్ మారుతుంది, చదువుకుంటూ ఉంటారు కాబట్టి, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఎంత కాదన్నా పర్స్పెక్టివ్స్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, ఎంతో కొంత మార్పు వస్తుంది. అక్కడ ఇంకా రావాలి అనే దానికి ఏం స్టెప్స్ తీసుకోవాలి విల్ బి గ్రేట్. దట్ ఈస్ మై పర్స్పెక్టివ్. అంటే ఐ కెన్ టాక్ మోర్ ఈజీలీ విత్ మై వైఫ్ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ఎ ఫీమేల్ పర్స్పెక్టివ్. ఇప్పుడు అమ్మతో మాట్లాడినా, అక్కల వాళ్ళతో మాట్లాడినా కొంతవరకే తెలుస్తుంది. అంటే బికాజ్ వాళ్ళకు ఒక ప్రేమ ఉంటుంది మనతో, ఇవన్నీ ఇక్కడ ఉండదని కాదు, బట్ దే ఆల్సో కమ్ ఫ్రమ్ సర్టెన్ అప్బ్రింగింగ్. వాళ్ళు సొసైటీని చూసుంటారు, సిమిలర్ ఏజ్ కాబట్టి నవ్ ఇట్స్ అన్ ఈజీ డైలాగ్. ఇలా నేను ఇట్లా ఎందుకు అనుకుంటున్నాను. సో ఐ థింక్ సచ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ బెటర్ పోస్ట్ మ్యారేజ్. టాక్సిక్ మాస్కులినిటీ అంటే నేను అనేది ఏంటంటే కండిషనింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానం. ఒకసారి ఇంట్లో ఉండకపోయినా సొసైటీలో మనం పొద్దున్న లేసి తిరుగుతుంటాం కాబట్టి ఒకసారి ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఆ కండిషనింగ్ లో భాగంగా యాజ్ స్మాల్ యాజ్ విమెన్ కాంట్ డ్రైవ్ అన్న ఒక ఒపీనియన్, ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది మీకు. ఇలాంటి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అండ్ ఒపీనియన్స్, థింకింగ్ దట్ మెన్ కెన్ డూ దిస్, మెన్ కాంట్ డూ దిస్, విమెన్ కెన్ డూ దిస్, విమెన్ కాంట్ డూ దిస్ అని ఒక బ్లాక్ లో పెట్టి చెప్పే, నేను ఆ పర్స్పెక్టివ్ గురించి అడుగుతున్నా. ఆ పర్స్పెక్టివ్ అయితే డెఫినెట్ గా ఫ్రీ అబౌట్ దోస్ థింగ్స్. కాకపోతే హ్యావింగ్ సెడ్ దట్, ఇది ఇచ్చేసేసరికి బయాలజీ అనేది ఒకటి ఉంది, దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ ఎస్కేప్. సో అది కూడా దాటేసి మాట్లాడినప్పుడు, అంటే when females talk, for example there are few controversial cases where we want to step in, we want to step out, ఈ tones of things ఉన్నాయి without knowing the actual. సో బయాలజీని కూడా దాటేసి జస్ట్ మనం అంతా అభ్యుదయ భావంలోనే మాట్లాడుకుందాము అంటే that is where I'll have a problem. Me being a woman, I also have a problem because I strongly believe at the end of the day, ఎంత నేను మై వర్క్ చేసినా కూడా I am responsible to my kids. Right. I want to cook at home. And it's not that my husband should not cook and but I want to cook. I like cooking. Yes. I like taking care of my dog. That should not be looked down upon. Exactly. Yeah. So atla meeru ee conditioning lo bhaganga meer eppudaina swayed away or not in the recent times which I remember. కాకపోతే ఇప్పుడు మీరన్న భావనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటుంటే ఇప్పుడు యూ ఈట్ ఎవ్రీథింగ్, హూ క్లీన్స్ ద టేబుల్, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ యూస్ టు బి మై మామ్ ఇంటి దగ్గర. ఇప్పుడు ఐ కాన్షియస్లీ స్టార్ట్ పికింగ్ అప్ దట్ హ్యాబిట్ దట్ నో ఐ విల్ డూ ఇట్ ఫర్ మై ఓన్ ప్లేట్ ఆర్ ఇఫ్ పాసిబుల్ ఫర్ అదర్. ఇది చేసేస్తే ఏదో అభ్యుదయం అనట్లేదు, బట్ ఆ చిన్న ట్రాన్స్ఫర్మేటరీ మెజర్స్ నాకు నేను తీసుకుంటే ఐ విల్ ఫీల్ అట్లీస్ట్ అది నాకు నేను వేసుకున్న ఒక షీల్డ్ అంతే. ఐఎమ్ యాక్టింగ్ గుడ్ టువర్డ్స్ ఫీమేల్స్ అని. బట్ అది సరిపోతుందా? యాక్టివిటీస్ లో సరిపోదు. థాట్స్ లెవెల్లో ఇఫ్ ఇట్ కెన్ రెస్పెక్టింగ్ ద థాట్స్, టేకింగ్ డెసిషన్స్ మ్యూచువల్ డిస్కషన్ తో ఇలాంటివి ఉంటే దట్ ఈస్ వెన్ వీ కెన్ గివ్ ఈక్వల్ గ్రౌండ్. వీ అని ఎందుకంటున్నాను నేను మళ్ళీ, బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ డామినెంట్, అందుకనే నేను ఇవ్వాలి అని. ఫ్రీడమ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ షుడ్ నాట్ బి గివింగ్, ఇట్ ఈస్ దేర్, జస్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ ఈస్ ద థింగ్. సో ఈ మాటలు అనేటప్పుడు వస్తాయి చూసారా, అది కాన్షియస్ గా అవాయిడ్ చేసుకుంటూ ఉంటే నేను ఇస్తాను ఫ్రీడమ్, అలాంటివి అవాయిడ్ చేస్తే ఐ థింక్ ఆటోమేటిక్ గా అంత బ్యాలెన్స్ కి వచ్చేస్తూ ఉంటుంది, ఈక్విలిబ్రియం కి. సో హౌ ఇన్క్లూజివ్ ఆర్ యూ అండ్ యువర్ వైఫ్ ఇన్ ఈచ్ అదర్స్ డొమైన్స్? అంటే
ఐ ఓపెన్ అప్ ద స్క్రిప్ట్ ఫస్ట్ టు హర్, సినిమా ఫస్ట్ తనకే చూపిస్తా, తను షీఈస్ ద బిగ్గెస్ట్ క్రిటిక్ ఐ హావ్ గాట్. సో ఇది బాగాలేదు అంటే బాగాలేదు, అది ఎంత నేను కన్విన్స్ చేయాలన్నా ఏదో కన్విన్స్ అయినట్టు కనిపిస్తుంది కానీ, సో సచ్ థింగ్స్ విల్ హెల్ప్ మీ యాజ్ అ ఫస్ట్ ఆడియన్స్ గా తన్ని తీసుకుంటున్నప్పుడు. అండ్ ద జెండర్ విచ్ ఐఎమ్ నాట్, అక్కడి నుంచి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ హెల్ప్. తన ప్రొఫెషన్ లోకి నేను పెద్ద ఇన్వాల్వ్ అయి చేసే, షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో నేను అటు నుంచి బయటకు వచ్చాను కాబట్టి నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను. నాకు రాదు కాబట్టి ఐ డోంట్ రియల్లీ గో త్రూ, బట్ ఐల్ బీ దేర్. But what about the personal front? Like it could be anything about having kids, or planning for kids, or whatever it is, but household chores, inclusivity, or even to the grocery. I'm just telling. So such small things will definitely be taken care of, but what I like about her is she belongs to this generation where that woke mentality is prevalent. She is that, as well as ఇప్పుడు ఇంట్లో కార్యక్రమాలు ఉంటాయి కొన్ని, ఏమంటారు ట్రెడిషనల్ గా చేయాలి కొన్ని, ఉన్నప్పుడు ఆడవాళ్లే చేయాలి కొన్ని. అక్కడ she wouldn't take that stance that ఎందుకు చేయలేదనో, she does that as well. అది నేను లుక్ డౌన్ లాగా చూడను, తను కూడా నేనేదో సరెండర్ చేసిన ఇవి ఉండనప్పుడు that feels more inclusive, that makes you feel okay, we are inclusive mutually అనే ఒక ఫీల్ ఉంటూ ఉంటుంది. సో wonderful, Hasith. So nice talking to you. I mean, especially people like you, that kind of oka very very good outlook unna vallaki koncham even the society also will open up, and it will be good, and more and more meaningful narrative should come from you. Yes. Waiting for that. Definitely. I though loved swag. Thank you. Just loved it. Thank you, ma'am. It means a lot to hear from a senior journalist like you, because you have been observant about lot of sensitive issues since you picked up this profession. Ante hearing yes, this actually represents what you intended ane oka maata mee nunchi vinatam, that feels wholesome for me. That feels acknowledged. Thank you so much. So I have a gift hamper for you. Oh, okay. But before that there is a memory test. Okay. మీకు ఎంత మెమరీ ఉందో నాకు లేదు మ్యామ్, ముందే చెప్పేస్తా. ఎందుకు ఉండదు, మీకు ఉంటుంది, చూద్దాం. విల్ జస్ట్ సీ. గూగుల్ ఎంటరా లేడీస్ గైడ్ చేయటం, దట్స్ అమేజింగ్ అసలు. అది ఏంటి, అది స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే రాసుకున్నాను, లేకపోతే ఇట్ వాస్ ఇంప్రొవైజేషన్? అది లేదు, ఉంది ముందు నుంచే, బికాజ్ వాడు మ్యాప్ పెట్టుకొని ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి, ఆటోమేటిక్ గా లేడీ వాయిస్ వస్తుంది, వాడికి అది కూడా నచ్చదు. లేడీస్ ఏంటారు మనల్ని గైడ్ చేసేది, వద్దని. The first question, మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా. ఈ పాట విన్నారు కదా? ఓకే. ఈ పాట ఒక హిలేరియస్ ర్యాప్ జరుగుతుంది ఒక సినిమాలో. ఏ సినిమా అది? ఒక హింట్, శ్రీ విష్ణు సినిమా. ఇదా? ఓం బిం బుష్. ఓకే. ఓం బిం బుష్. ఓకే. సో నిక్ నేమ్స్ ఆఫ్ నాని అండ్ ప్రియాంక మోహన్ ఇన్ సరిపోదా శనివారం. మీరు చెప్పాలి. లేదు అది నేను ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయాలి. మీరు మొత్తం ఇంకా హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ డౌనా? నాని అండ్ కల్లు యాక్చువల్లీ ఇందులో కలువ, దక్ష పేరు కూడా కలువ. సో కల్లు నాకు అక్కడ క్లాష్ అయిపోయిందా? ఓకే. ఆఫ్టర్ ఆల్ నీలాగా 3 ఏళ్ళు పాస్ అయ్యేవాడికి, నాలాగా సప్లీలు రాసేవాడికి ఎట్లా తెలుస్తుంది రా పెయిన్ ఏంటో? నరేష్ గారిది. ఓకే. రితువర్మ టీవీ సిరీస్ ఏంటి విచ్ ఆర్ వెరీ వెరీ పాపులర్? మోడర్న్ లవ్. ఐ థింక్ షీ యాక్టెడ్ ఇన్ బోత్ చెన్నై అండ్ మోడర్న్ లవ్, చెన్నై అండ్ హైదరాబాద్. విశ్వనాథ్ గారు కమల్ హాసన్ తోని అలాగే చిరంజీవి గారితో ఇద్దరితోని ఎన్ని సినిమాలు చేశారు? ఈచ్ ఆఫ్ దెమ్. కమల్ గారితో 3 మ్యామ్, చిరంజీవి గారితో 2, 3. చిరంజీవి గారితో 3. శుభలేఖ, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి చిరంజీవి గారితో. శుభ సంకల్పం, సాగర్ సంగమం, స్వాతిముత్యం 3 కమల్ హాసన్ గారితో. ఇంకా మొత్తానికి మీరు విశ్వనాథ్ గారి ఫ్యాన్ ఒప్పేసుకున్నాను ఇంకా. ఓకే. ద ఫైనల్ క్వశ్చన్, రవిబాబు గారు తీసిన సీక్వెల్ ఫిల్మ్ ఏంటి? అవును. గుడ్ జాబ్, 80% వచ్చింది. అదే వివేక్ ఒక్క నన్ను చంపేస్తాడు, అదొక్కటి అయిపోయారు మీరు. ఇంకా ఏంటి, నేను గురువు అంటావు, నా సినిమా గురించే తెలియదా నీకు? థ్యాంక్ యూ సో మచ్ హసిత్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. వెయిటింగ్ టు సీ మోర్ అండ్ మోర్ గుడ్ ఫిల్మ్స్. ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్. అంటే ఊతం అయితే ఇచ్చింది ఈ ఇంటర్వ్యూ, గేవ్ మీ మోర్ పుష్ ఫర్ బెటర్ స్టోరీస్. థ్యాంక్ యూ. సో గిఫ్ట్ hamper from Millet Bank. Yeah, it's completely millets. Please taste and let me know how you like it. Absolutely. I'll order more from it. Yeah.